ఇప్పుడు ప్రారంభించబోయేది దేశంలోనే అతిపెద్ద వాదన ఆప్కి అదాలత్ రజిత్ శర్మతో. స్వాగతం. ఈరోజు కార్యక్రమం మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో ఈరోజు విచ్చేసే అతిథి ఒక ప్రసిద్ధ నటుడు. ఆయన 700 సినిమాలకు పైగా నటించారు. సినిమాల్లో నటిస్తున్నారు, ఇంకా రాజకీయాల్లో కూడా. ప్రజలకి ఆయనంటే ఎంతో అభిమానం. ప్లీజ్ వెల్కమ్ భోజ్పూరి సినిమాల కథానాయకుడు, హిందీ సినిమాల్లో ఒక ప్రముఖ నక్షత్రం, గోరఖ్పూర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రవి కిషన్. అందరూ ఎలా ఉన్నారు? ప్రేక్షకులు మీరెలా ఉన్నారో అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడికి రాగానే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, రజత్ సార్ మిమ్మల్ని చూస్తుంటే, అంటే ఈ షో హిట్ అవడానికి మీరు కూడా ఒక కారకులే. చెప్పాలంటే నేను ఎన్నో షోస్ ని అటెండ్ చేశాను, కానీ నా హార్ట్ బీట్ ఇప్పుడు వేగంగా కొట్టుకుంటుంది. నన్ను ఇక్కడికి పిలిచినందుకు మీకు, ఈ ప్రజలకి ధన్యవాదాలు చెప్దాం అనుకుంటున్నాను. మీ చప్పట్లు మీరు కొట్టడం ఆపద్దు, ఎందుకంటే ఈ రోజు జడ్జిగా విచ్చేస్తున్నవారు ఆమె గొప్ప పత్రికా సంపాదకులు, సెలబ్రిటీలను, ఫిల్మ్ స్టార్స్ ని ఆమె ఇంటర్వ్యూలు చేశారు. ఆమె గురించి అందరికీ తెలుసు. ప్లీజ్ వెల్కమ్ శశిశని. మన ఆప్కి అదాలత్లో ఈరోజు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ముందు మనం మన ఫేవరెట్ జడ్జి గారైన ఆవిడ దగ్గర అనుమతి తీసుకుందాం. కేసుని ప్రారంభించండి. రవి కిషన్ గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. రండి, ఆప్కి అదాలత్లో మన కార్యక్రమం మొదలు పెడదాం. సూపర్ స్టార్ రవి కిషన్ మీద మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో భోజ్పూర్ సినిమాల సూపర్ స్టార్ రవి కిషన్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే, ఈయన లక్ష్యం కోసం ఎంతో పోరాడతారని. రవి కిషన్ సార్, మీ చైల్డ్హుడ్ గురించి మాకు కొన్ని తెలిసాయి. సుమారు 7-8 సంవత్సరాల వయసులో ఊళ్ళో ఏ స్ట్రీట్లో చూసినా మీరు డాన్స్ చేసేవారని తెలిసింది. అక్కడ ఎంతో భయంకరంగా డాన్స్ చేసేవారట. రామ్లీలాలో సీతా రోల్ మీకు దక్కింది. అయితే అమితాబ్ బచ్చన్తో మీరు నటిస్తారని కలగన్నారా? ఓ ప్రజత్ సార్, మీరు ఇలాంటి విషయాలని బాగా తవ్వి తీసుకొచ్చారు. ఈ విషయం ఎవరికి తెలీదు. అవును, సంగీతంలో భగవతి దేవి తల్లి కరుణ నా మీద ఉంది. సంగీతం అంటే మ్యూజిక్ వినగానే నా కాళ్ళు కదలడం మొదలవుతాయి. అది ఎక్కడైనా సరే, నేను పెళ్లిలో ఉన్నా, ఇంకెక్కడున్నా కూడా సరే, నేను సిగ్గుపడకుండా అక్కడే డాన్స్ చేసేస్తాను సార్. ఒకవైపు అలా జరుగుతుంది. అలాగే ఈ రామ్లీలాలో నా కళలు కూడా అలా బయటకు వచ్చాయి. రామ్లీలాలో నాకు సీతారోల్ దొరికింది. నేను అమ్మ సారీ తీసుకువెళ్తాను. నాన్న నన్ను బానే వార్న్ చేశారు. ఆ నాటకంలో నేను ఆడదానిలా నాట్యం చేశానని నాన్న నన్ను కొట్టారు. సో అప్పుడు ఆయనకి తెలీదు ఆడదానిలాగా నాట్యం చేయడం వల్ల నన్ను ఈ ఇండియాకి సూపర్ స్టార్ చేస్తుందని. పాపం ఆయన ఏం చేయగలరు? అంబిషియస్. మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే నేను ఉన్నదే ఒక మట్టి ఇంట్లో. నేను ఒక పేద కుటుంబానికి చెందినవాడిని. మా నాన్నగారు ఒక పూజారి. ఆయన వాడే ఆ పాత సైకిలు, ఆ చిరిగిపోయిన పంచని చూస్తూనే నేను పెరిగాను. అమ్మ కొత్త చీర కట్టింది నేను అసలు చూడనే లేదు. అందుకే నేను వాళ్ళకొక కొత్త ఇల్లు, అమ్మకు కొత్త చీర కొనాలనుకున్నాను. నాన్నకి కొత్త వెస్ట్ కొనాలని నేను. కొత్త ఇంటి కోసం, కొత్త చీర కోసం మీరు దేవార్ సినిమాలో అమితాబ్ లాగా నటించారా? అవునవునవునవునవును, మీరు కరెక్ట్ గానే చెప్పారు. నా కుటుంబం ఒక మంచి స్థాయిలో ఉండాలని నేను కిందకి దిగిపోయాను. రౌడీలా కూడా తయారయ్యారు. అవునవును, నేను ఏమని చేస్తుండేవాడిని. అప్పుడు నా మైండ్ ఎలా ఉంది. నాకు వాళ్ళు మాత్రమే దేవుడిలా కనిపించారు. నేనైతే ఎప్పుడు దేవుడిని చూడలేదు, కానీ నా కంటి ముందు దేవుడిలా కనిపించే వాళ్ళని అలంకరించాలి అనుకున్నాను. పరిస్థితుల్ని మార్చాలనుకున్నాను. అయితే ఇప్పుడు కూడా నేను విన్నాను, గుళ్ళో మీరు దొంగతనం చేశారట? అవునవునవును, నేను దేవుడి బిడ్డే.
మీరు చూసినట్లయితే హనుమాన్ టెంపుల్లో ప్రతి శనివారం ఎక్కువ డబ్బులు వేస్తారు. అప్పుడు నేను గుడి చుట్టూ తిరిగి వస్తాను. వాళ్ళ గోడ మీద కాయిన్స్ అతికిచ్చుంటారు కదా, 10 పైసలు, 5 పైసలు, 25 పైసలు. అప్పట్లో అవి చాలా ఎక్కువ కదా. సో ఏం చేస్తానంటే ప్రతి కాయిన్ ని నేను తీసుకుంటాను. అలాగే కుంకుమలో కూడా కొన్ని కాయిన్స్ వేసుంటారు, వాటిని తీసుకుంటాను. అది కాకుండా మీ నాన్నగారి డబ్బులు కూడా మీరు దోచేశారా? అవునవును, నాన్నగారికి పాలు కొట్టుండేది, అక్కడ కూడా డబ్బులు దొంగిలించాను. అందుకు కొట్టేవారా? మామూలుగా కాదు, మా నాన్నగారి దగ్గర లెదర్ బెల్ట్ ఉండేది, దాంతో నన్ను కొడతారు చూడండి. ఆ దెబ్బల వల్ల నేను ఈరోజు స్ట్రాంగ్ గా ఉన్నాను అనుకుంటున్నాను. రవికిషన్ గారు ఒక పూజారి కొడుకు అబద్ధం చెప్పాడు, దొంగతనం చేశాడు. ఆ తరువాత నెమ్మదిగా ఫిల్మ్ స్టార్ అవ్వాలని ముంబై వచ్చేశాడు. నేను సైలెంట్ గా లేను. రజత్ సార్, ఆ రోజు మా నాన్నగారు నన్ను కొట్టారు. నేను సీతారాలు చేసినప్పుడు మా నాన్నగారికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాను. నాన్నగారికి మామూలుగానే కోపం ఎక్కువ, ఆయన నన్ను చచ్చెంతగా కొట్టారు ఆ రోజు. దాన్ని చూసి అమ్మ జాలితో నాకు 500 ఇచ్చారు. ఇక్కడే ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండవు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ప్రాణాలు కాపాడుకోమన్నారు. నేను నా ప్రాణాల్ని కాపాడుకోవడం కోసమే ఇక్కడి నుంచి వచ్చాను, లేదంటే ఈ పాటికి నాన్న నన్ను చంపేసి ఉండేవారు. అప్పుడు మిమ్మల్ని కొట్టింది మంచిదే కదా? అవునవును, అది 100 రెట్లు నిజమే. ఆ రోజు మా నాన్నగారు నన్ను కొట్టకపోయి ఉంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. మీరు మొట్టమొదటిగా ముంబై చేరినప్పుడు మీరు మిథున్ చక్రవర్తిలాగా అవ్వాలని అనుకున్నారా? నిజంగానే నాకు అప్పుడు పొడవటి జుట్టుండేది. అప్పుడు అందరు నన్ను అలాగే ఉంటానని చెప్పేవారు, ఎందుకంటే నేను కూడా ఇలా వంకరగానే నడుస్తూ ఉంటాను. ఏంటంటే అడగాలంటే ఇలాగే అడుగుతాను. నాకు అప్పుడు ఏమనిపించిందంటే నేనంత అందగాన్ని కాదు. అప్పుడు నేను మిథున్ చక్రవర్తి ఇద్దరం ఒకేలా ఉంటాం అనుకున్నాను. అదేంటంటే ఈయన కూడా నాలానే, అలాగే నేను ఆయనకి ఫ్యాన్ అయిపోతే అలాగా నేను జీవితాన్ని గడిపేయచ్చు అని అనుకున్నాను. ఇక ఆయన ప్రజల సంగతికి వస్తే ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్. ఆయన్ని కాపీ చేస్తే నీకెలా పని దొరుకుతుంది, నువ్వు ప్రత్యేకంగా ఏమైనా చేస్తేనే బాగుంటుందని అందరు చెప్పారు. మిథున్ సార్ అంటే నాకు ఇప్పుడే ఇష్టమే. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ వీ హ్యావ్. ఆయన ఒక డిస్కో డాన్సర్, పైగా ఆయన అన్ని సినిమాల్ని నేను చూశాను. ఆయనకి ఇది బాగా తెలుసు. మేమిద్దరం ఒక మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. ఇంకా ఆయన గురించి ఇంకా ఎంత మాట్లాడా నాకు తక్కువే. మీకు రోల్స్ అసలు ఎలా దక్కాయి? అవి ఎలా దొరికేవి అంటే ఇమ్రాన్ ఖలీద్ అని ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన శెట్టి మాస్టర్ కి కొడుకంట. ఆయన పాత సినిమాలో విలను. ఆయన కొడుకు పేరు రిదన్ శెట్టి. ఆయన ఒక పితాంబర్ అనే సినిమా ఉంది, అందులో నువ్వు చెయ్యనన్నారు. అందువల్ల నేను చేశాను. ఆ సినిమా ఒక పెద్ద ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత కూడా నేను సినిమాస్ చేశాను, కానీ అన్ని సినిమాస్ నాకు ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు నేను బాంద్రాలో ఉన్నాను. అక్కడ 10కి 12 ఒక చిన్న రూమ్ లో ఉన్నాను. అక్కడున్నప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను. ఎలాగైనా ఒక మంచి సినిమా చేయాలని పట్టుదలతో ఉన్నాను. ఆ తర్వాత నేను కజోల్తో ఉదార్ కీ జిందగీ అనే సినిమాని చేశాను. కజోల్ మార్షి చట్టర్జీతో చేసే సినిమా అవకాశం దొరికింది. ఇక నా గురువు గారు కన్నడ సినిమాలో అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా చాలా నేర్చుకున్నాను. అక్కడి నుంచే మొదలైంది. ఆ తర్వాత అన్ని సినిమాలు కూడా ఫ్లాపే. ఒక ఆర్మీ సినిమా దొరికింది, అందులో షారూఖ్ ఖాన్, శ్రీదేవి కూడా ఉన్నారు. ఆ సినిమా కూడా అనుకున్నంతగా రాలేదు. అలాగే మిథున్ సార్ తో కూడా ఫిలిం చేశాను. అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను. ప్రొడ్యూసర్స్ కూడా నాకు అసలు డబ్బులు ఇవ్వరు. అడిగితే వాళ్ళప్పుడు ఏమంటారంటే డబ్బు ఇవ్వరు, కానీ పని అవును, వాళ్ళు డబ్బులు కావాలా, ఛాన్స్ కావాలని అడుగుతారు. అప్పుడు డబ్బులు కావాలంటే ఛాన్స్ ఇవ్వరు. సో నేను ఛాన్స్ కావాలన్నాను, డబ్బుల్ని వదిలేసుకున్నాను. వచ్చి వెళ్ళడానికి మాత్రం డబ్బులు ఇవ్వనని చెప్తాను. ఇలాగే నాకు ఏదేమైనా ఛాన్స్ కావాలని అనుకున్నాను. మీరు ఏ విధంగా నటిస్తే ప్రేక్షకుల మనసు దోచుకోవచ్చని అనుకున్నారు, అది వివరించి చెప్తారా కాస్త? సతీష్ కౌశిక్ అని ఒకరున్నారు. ఆయన ఇప్పుడు చనిపోయారు. ఆయన తేరేనామ్ అనే సినిమాకి నన్ను పిలిచారు. మీ షార్ట్ లో కూడా అది వచ్చింది. అది సల్మాన్ ఖాన్ గారి సినిమా. ఆ సినిమాలో నేను పండిత్ రోల్ చేశాను. అది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నేషనల్ అవార్డ్ నామినేషన్ లో వచ్చింది. అలాగే ఆ తర్వాత ప్రజలు నేను ఎవరిని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా నాకేం పని దొరకలేదు. ఆ తర్వాత నేను చాలా సినిమాలు చేశాను. అప్పుడు నాకేమనిపించిందంటే హిందీలో నాకు అవకాశాలు రావడం లేదు. ఈ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందీ వాళ్ళే. అప్పుడు నేను ఎంత కష్టపడ్డానంటే నేను చెప్పుకోలేను. పని దొరకడం కోసం నా శుక్లా అనే సర్నేమ్ని తీసేశాను. ఇలాంటివి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నాను. మీరు కాస్టింగ్ కోచ్ విభేదాల్లో ఉన్నారా? అవునవును, నిజమే. ఇలాంటివి రజిత్ సార్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. నేను అక్కడి నుంచి పారిపోయాను, అక్కడి నుంచి తప్పించుకున్నాను. నేను అక్కడ ఇరుక్కోలేదు. నాకు సంబంధించినంత వరకు ఏంటంటే ఏ పని చేసినా అది సరిగ్గా చేయాలి. మా నాన్నగారు కూడా నాకు అదే చెప్తూ ఉంటారు. నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాలి. షార్ట్ కట్స్ అంతా వెళ్ళకూడదు. నా జీవితంలో నేను ఎప్పుడు షార్ట్ కట్స్ గురించి ఆలోచించను. నేను షార్ట్ కట్స్ తీసుకోకూడదు అనుకున్నాను. నాకు టాలెంట్ ఉందని తెలుసు,
ఒకరోజు నా జీవితంలో నేను సాధిస్తానని తెలుసు. నాతో ఉండే ఫ్రెండ్స్ అందరూ కూడా స్టార్ అయిపోయారు. అక్షయ్ కుమార్ అప్పుడే వచ్చారు, అజయ్ దేవగన్ కూడా అప్పుడే వచ్చారు. 90s లో ఒక బ్యాచ్ ఉన్నారు, వాళ్ళందరూ స్టార్స్ అయిపోయారు. నేను కూడా ఒకరోజు అవుతానని నాకు నమ్మకం కలిగింది. తప్పకుండా సూర్యుడు నా కోసం ఒకరోజు ఉదయిస్తాడు అనుకున్నాను. నేను పాజిటివ్గా ఆలోచించే ఒక వ్యక్తిని. ఇంకా నేను రజిత్ సార్ అలాగే జరిగింది. కానీ ఎన్నో సమస్యలతోనే కానీ నేను అసలు ఏం జరిగిందో మీరు సరిగ్గా చెప్పలేదు. ఆమె ఎవరు? ఆ విషయం తెలుసుకోవడానికి బాగా ఆతృతగా ఉన్నట్టున్నారు. రజిత్ సార్, అది మన జీవితంలో స్ట్రగుల్ చేసినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. మీ జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అలాంటివి జరుగుతాయి, తర్వాత జరగచ్చు. మన మనుషులం కదా. బట్ నేను ఆ పేరు చెప్పను, ఎందుకంటే ఆవిడికి ఇప్పుడు చాలా ఫేమ్ దొరికింది, చాలా పెద్ద మనిషి అయిపోయారు. మంచిది ఏంటంటే అక్కడి నుంచి నేను తప్పించుకున్నాను. బట్ నేను అక్కడ వద్దు, నేను ఈ సినిమా చేయనని చెప్పాను. కాఫీ తాగడానికి నైట్ రమ్మని చెప్పారు. కాఫీ పొద్దున తాగుతారు కదా అని అన్నాను. సో నేను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను. నేను అక్కడ ఇరుక్కోలేదు. అయితే ఆ రహస్యం బయటకు రావడం వల్ల ఇంకో విషయం మీరు చెప్పండి. అదేంటంటే మీ బాడీ చూస్తే జిగులు ఆఫర్ మీకు దక్కిందని విన్నాను. అరే ఏంటి, అరే రామ్, దయచేసి పడకండి. ఇప్పుడు నా పొజిషన్ మారిపోయింది. నా లైఫ్లో ఇలాగే ఎన్నో ఆఫర్స్ వచ్చి వెళ్తూ ఉన్నాయి. స్ట్రగుల్ చేసేటప్పుడు మీ జీవితంలో అలాంటివి ఎన్నో చూడాల్సి ఉంటుంది. ఎవరైనా సరే అందులో ఇరుక్కుంటే బాగా కష్టపడాల్సి ఉంటుంది. కానీ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, జీవితంలో అందరూ కష్టపడేటప్పుడు ఎక్కడ ఇరుక్కోకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. నేను నా మీద నమ్మకం పెట్టుకున్నాను. నేను ఆపర్చునిటీస్ కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అవకాశం కోసం ఎవరిని అడుక్కోలేదు. అందుకే నాకు ఈ దేశ ప్రజలు ప్రేమను చూపిస్తున్నారు. ఈ లోకమే నన్ను రవికిషన్ అనే పేరుతో చూస్తున్నారు. థ్యాంక్ యూ. రవికిషన్ గారు, మిమ్మల్ని కొంతమంది తప్పుడు దారిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించారని విన్నాను. అది నిజమేనా? మీరు తప్పుడు దారిలో వెళ్ళేవారా? కానీ ఇప్పుడు మీరు పెద్ద స్టార్ అయ్యారు, ఎలా ఇది సాధ్యం? సయా హమార్ అని ఒక సినిమా ఉంది. మోహన్ సార్, ప్రసాద్ సార్ నాకు అది ఆఫర్ చేశారు. అప్పుడు నేను ఆ సినిమాని చేశాను. నాకు కాల్ చేసి అడిగినప్పుడు భోజ్పూరి సినిమా అని చెప్పారు. అప్పుడు భోజ్పూరి సినిమా ఎవరు చూస్తారని అడిగాను. ఆ ఇండస్ట్రీనే మూసేశారు. అప్పుడు నేను మా అమ్మగారికి కాల్ చేశాను. ఊర్లో ఉన్న ఒక నంబర్కి కాల్ చేశాను. హలో అమ్మా, వింటున్నారా? ఒక సినిమా ఉంది, అది భోజ్పూరి సినిమా, 25,000 ఇస్తున్నా అంటున్నారు, చెయ్యాలా వద్దా అని అడిగాను. అప్పుడు అమ్మ ఏం చెప్పారంటే, నేనేమన్నానంటే, భోజ్పూరి ఇప్పుడు ఎవరు చూస్తారు? ఇప్పుడు భోజ్పూరిలో చేస్తే మరి నాకు హిందీలో ఎవరు సినిమా అవకాశం ఇస్తారని అడిగాను. అప్పుడు అమ్మ ఏం చెప్పారంటే, పర్వాలేదు నాన్న, గ్రామంలో ఉన్నవాళ్ళు కూర్చొని చూస్తారు. ఒకవేళ ఎవరు సినిమా చూడకపోతే గ్రామం ప్రజలు సినిమా చూస్తారు. మీకు భోజ్పూరి అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ. అందరూ హరహారా అని చెప్పండి. చేతులు పైకెత్తి చెప్పండి. నమో పార్వతీ పతే హారా హారా. బా. అప్పుడు అమ్మగారు ఏం చెప్పారంటే, గ్రామంలో ఉన్నవాళ్ళు కూర్చొని చూస్తారు. సో అప్పుడు నేను ఆ సినిమా చేశాను. ఆ తర్వాత రజిత్ సార్, అది శివుడు మహిమ. ఆ తర్వాత అది పెద్ద హిట్ అయ్యింది. అప్పుడే నా సూపర్ స్టార్ జర్నీ స్టార్ట్ అవడం మొదలైంది. ఆ తర్వాత నా భోజ్పురి సినిమాకి నేషనల్ అవార్డు దొరికింది. భోజ్పురి సినిమాకి అదే మొదటి అవార్డు. ఆ తర్వాత రజత్ సార్ భోజ్పురిలో మంచి మంచి సినిమాలున్నాయని చూపించే అవకాశమైతే నాకు దొరికింది. ఒక సినిమా ద్వారా నాకొక నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమాని తయారు చేసింది ఉదిత్ నారాయణన్ గారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు బయటకొచ్చాయి. ఆ తర్వాత పండిత్ సార్ ఒక సినిమా చేశారు, అది బాగా హిట్ అయ్యింది. ఆ తర్వాత సినిమాలు ససురాబరా, పైసావాలా, ఈ సినిమాలతో మనోజ్ సార్ కూడా బయటపడ్డారు. ఆ తర్వాత భోజ్పురి సినిమాలు ఎంతో పై మీరు స్థానంకు- గతంలో ఎలా పయనించారన్నది క్లిప్స్ లో చూద్దాం. జీవితంలో అన్ని మూలలా సంతోషం ఉండాలి కదా. కానీ మీ నాన్నగారికి మీరు ఈ ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదని అన్నారు. కానీ మీరు సక్సెస్ అయిన తర్వాత ఆయన చూసారా మిమ్మల్ని? నా గెలుపుని చూసిన తర్వాత నాన్నగారి కష్టాలు మొత్తం అంతా పోయింది. లోన్లో ఉండే ఇల్లు మా సొంతమైంది. మట్టి ఇల్లు అతిపెద్ద బంగ్లా అయ్యింది. బండ్లొచ్చాయి, ఆయనకి మంచి బట్టలొచ్చాయి. ఊళ్ళో వాళ్ళందరూ ఆయన చూడ్డానికి వచ్చారు. మర్యాద దొరికింది. అప్పులన్నీ తీరిపోయాయి. ఆ తమ్ముడు చెల్లికి పెళ్ళయ్యింది. అందరికీ ఇల్లులు దొరికాయి. నేను రాత్రి పగలు కష్టపడిన దానికి ఫలితం నా ఫ్యామిలీని మొత్తాన్ని సెటిల్ చేసేంత దారికి నన్ను తీసుకువెళ్ళింది. మీరు ఎప్పుడైనా మీరు నటించే సినిమాలు మీ నాన్నగారికి చూపించారా? నేను చెప్పే సినిమా జేనా ఏక్తో టోక్డాల్.
అవును. జీనాతో తోగ్దాలని ఒక సినిమా ఉంది. నాన్నకి ఆ ఫిల్మ్ చూపించాను. కానీ ఆయన ఫిల్మ్ చూసి నన్ను చూసి ఆశ్చర్యపోయారు. నన్నిలా చూస్తూనే ఉన్నారు. ఏమన్నారంటే, "వీడసలు నా కొడుకేనా?" అని అడిగారు. ఆయనేమనుకుంటారంటే, నేనొక పంతుల్ని, నా ఇంట్లో వీడిలా ఒక హీరోలా పుట్టాడు అని. ఆయన ఆయన ఎప్పుడు నన్ను అలా ఆశ్చర్యంగానే చూస్తూనే ఉంటారు. మా ఇంట్లో ఒక దేవుడు పుట్టాడని అనుకుంటూ వెళ్తారు. అలాగే రజిత్ సార్, నా జీవితంలో ఒక గురువు అంటూ ఉన్నారంటే, ఆ గురువు ఎవరో కాదండి, మా నాన్నగారని చెప్తాను. ఆయన ఒక గొప్ప విద్వాంసుడు. కాదు ఆయన సినిమా చూసేటప్పుడు నా కొడుకు రవి వీడు తప్పుగా మాట్లాడాడు అన్నారు. అంటే 452 బ్యాడ్ వర్డ్స్. ఎస్. ఏం ఫిలిం? 452 అది చెప్పుంటాను తప్పకుండా ఒక ఫిలింలో. చూడండి సార్, నేను ఇప్పుడు ఒక పొలిటీషియన్ని కాదు. నేను అప్పుడొక కళాకారుడిని. అప్పుడు నేను చేశాను, కానీ ఇప్పుడు నేను అవాయిడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆ తిట్టులకు బదులుగా వేరే ఆల్టర్నేట్ వర్డ్స్ని యూజ్ చేస్తున్నాను. వాటికి బదులుగా వీటిని వాడతాను. అంతకు ముందంతా నేను బాగా ఫైర్లో ఉండేవాడిని. సరిగ్గా పని దొరక్క ఆకలితో ఉండేవాడిని. అందువల్ల ఎవరిని తిట్టమన్నా సరే, డాన్స్ చేయమన్నా సరే, ఏం చెప్పినా సరే అన్నీ చేసేవాడిని. ప్రాణాలతో ఉండాలనుకునేవాడిని, ప్రాణాలు కాపాడుకోవాలనుకునేవాడిని. అందువల్ల నేను ఎవరేం చెప్పినా సరే అది చేసేవాడిని. ఎందుకంటే అప్పుడు నాకు వేరే దారి లేదు. ఇప్పుడు నాకు అన్నీ దొరికాయి, వయసు కూడా అయిపోయింది, అందరూ పెద్దవాళ్ళవుతున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది హీరోకంటూ కొన్ని బాధ్యతలున్నాయి, అది వాళ్ళే చూసుకోవాలి. సమాజానికి ఆయన సమాధానం చెప్పాలి. హీరో ఆయన ప్రత్యేకతని చూపించాలి. హీరో షుడ్ నాట్ డూ దిస్, హీరో షుడ్ నాట్ డూ దిస్ బికాస్ హీఈస్ ద హీరో. హీరోకంటూ ఒక మర్యాద ఉండేది కాదు అప్పట్లో. ఐఎమ్ రియలైజింగ్ రైట్ నౌ. ఆ విషయాన్ని మాత్రం ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ ఇప్పుడు అవన్నీ మారిపోయాయి. నేనిప్పుడు ఎంతో శాంతంగా ఉంటున్నా. వయసు అయిపోయిందని అంటున్నారా, కానీ మిమ్మల్ని చూస్తారా లేరే? ఇప్పుడు కూడా మీరు అప్పుడే పూసిన పువ్వులాగా ఉన్నారు సార్. ఇప్పుడు కూడా మీరు బాగా యంగ్గా ఉన్నారు సార్. ఆ యవ్వనానికి రహస్యం ఏంటో చెప్తారా? కొంచెం చెప్పండి ప్లీజ్. మీరు ఎంతో అద్భుతమైన ప్రశ్న అడిగారు. కానీ మొదటి విషయం, నేనొక వెజిటేరియన్. రోజు 1.5 గంట ఎక్సర్సైజ్ చేస్తాను. నేను శివుడు భక్తుని, రోజు ఖచ్చితంగా పూజ చేస్తాను. కట్టుబాటులతో ఉంటాను. అందరిలాగా మీకు ఒక బిజినెస్ ఉంటుంది, కానీ నాకు ఏ బిజినెస్ లేదు. ఎందుకంటే నేనే ఒక బిజినెస్ని కాబట్టి. నేనే ఒక ఇండస్ట్రీని. అలాగే ఎన్నో ప్రొడ్యూసర్లకి ఎన్నో కోట్ల డబ్బులు నా మొక్క మీద డిపెండ్ అయి ఉన్నారు. దాదాపు 300-400 కోట్లు తయారు చేయబడే సినిమాలు, వెబ్ సిరీస్లు, అలాగే నెట్ఫ్లిక్స్ లో అక్షయ్ కుమార్ సార్ తో ఒక సినిమాని చేస్తున్నాను. అన్ని చాలా పెద్ద సినిమాలు. అన్ని నా మొక్క మీద 3-4 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంది. అందువల్ల నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ప్రొడ్యూసర్స్ కూడా నా వల్ల నష్టపోకూడదు. అలాగే మీరు కూడా, నా ఫ్యాన్స్, నన్ను ఇంతవరకు చేరుకునేలా చేశారు. అందువల్ల నేను ఇదంతా చేయాల్సిందే. నేనొక విషయం విన్నాను, అదేంటంటే నా బాడీ ఒక షోరూమ్ లాంటిది అని. అవునవునవును, ఇది నా షోరూమే. మీరందరూ కూడా నాలాగే చాలా ఫిట్ గా ఉండండి. అందరూ చూడ్డానికి అందంగా ఉన్నారు. ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందరికి జీవితమే చాలా ముఖ్యం. డబ్బులు వస్తుంది వెళ్తుంది, అన్ని వస్తూ వెళ్తే, కానీ హెల్త్ మళ్ళీ రాదు. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అందరూ అతన్ని అభినందించాల్సిందే, అందరూ అతని కోసం చప్పట్లు కొట్టాల్సిందే. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ కి తర్వాత ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ రవికిషన్ ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్తారో విందాం. ఇలా చూడండి, ఈ రోజు ఈ భారత్కి ముందు ఈ రవికిషన్ ఈ పాట కోసం చెవులు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను. ఈ షోకి వెళ్తే నన్ను కోసి కారం పెడతారని చెప్పారు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్లో మన సూపర్ స్టార్, భోజ్పూరి సినిమాల సూపర్ స్టార్ రవికిషన్ ఆప్కి అదాలత్లో తరువాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో భోజ్పూర్ సినిమాల సూపర్ స్టార్ రవికిషన్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే, ఈయనొక ప్లే బాయ్ హీరో. రవికిషన్ సార్, మీ భోజ్పూరి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, మీరు కూడా సూపర్ స్టార్ అయ్యారు. కానీ ఒక్కొక్క సినిమాలో ఒక్కో కొత్త హీరోయిన్. వాళ్ళెవరో చెప్పనా? నగ్మా, రంభా, భాగీశ్వరి, రాణి చటర్జీ, మోనాలిసా, ప్రతీక్ష, నేహా తివారీ, పాక్కీ హెగడే, అంజనా సింగ్, సంగీతా తివారీ. వీళ్ళందర్నీ మీరసలు ఎక్కడ కనిపెట్టారు? ఎందుకంటే రజత్ సార్, నేను రోజు 3 షిఫ్ట్లు షూటింగ్ చేసేవాడిని. ఒకరోజు 3 సినిమాలు, ఇంకో రోజు 5 సినిమాలు కూడా చేసేవాడిని. ఒక రోజులో బిజీగా ఉండేవాడిని. ఒక్కో నెలకి ఎలాగైనా
17 సినిమాలు రిలీజ్ అయ్యేవి నేను నటించినవి, 17 ఫిల్మ్స్. అలాగే నా ఫ్యాన్స్ కొత్త కొత్త రోల్స్ చేయాలని ఆశపడ్డారు. అదే కాకుండా నేను కొత్త కొత్త కథాపాత్రల్లో నటించాలని ఆశపడ్డారు. అప్పుడు చాలా హీరోయిన్స్ వచ్చారు, వాళ్ళు కూడా సూపర్ స్టార్ అవుతూ ఉన్నారు. చాలా బిజీ అయ్యారు. కొత్త కొత్త అమ్మాయిలు వచ్చారు. రెండోసారి ఇండస్ట్రీని ముందుకి కొనసాగించడానికి నాకు చాలా మంది కళాకారులు అవసరమయ్యారు. అందువల్ల నేను కొత్త కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. చాలా మంది హీరోయిన్స్ ఉంటారు, చాలా మంది హీరోస్ ఉంటారు. చాలా మంది ఉంటే ఇండస్ట్రీ పెద్దదవుతుంది, అప్పుడు చాలా మందికి పని దొరుకుతుంది. అలాగే నేను ఎంతో మంది హీరోయిన్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశాను, వాళ్ళని నేను ట్రైన్ చేశాను. అలాగే వాళ్ళ దగ్గర ఒక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పాను, యూనిక్ గా పర్ఫామ్ చెయ్యాలి అని. ఎంతో మీరు ముఖ్యమైనది. భోజ్పూర్ సినిమాలకు దేవానంద్, ఒక్కో సినిమాకు ఒక కొత్త హీరోయిన్. మీ సినిమాల యొక్క పేరు 1-2 సినిమాల పేర్లు చెప్తాను. కైసన్ పియావక్క చరిత్రాబాద్, గైసన్ ధూలా మిలన్ దిల్దార్, దూలా మిలన్ దిల్దార్, అబ్బబ్బా, ఇంకొకటి దేవరా బడా సత్యవాల. సత్యవాల. ఇలాంటి పేర్లు మీరు ఎలా భోజ్పురి కనిపెట్టారు? సమూహంలో 25 కోట్ల ప్రజలున్నారు. అది మాత్రమే కాకుండా మన దేశంలో భోజ్పురిని అర్థం చేసుకుని మాట్లాడే వాళ్ళు 25 కోట్ల మంది ఉన్నారు. రజత్ సార్, ఈ విషయం మీకే బాగా తెలుసు అనుకుంటాను. ఈ సమాజంలో వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు సంగీతం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఎన్నో రంగులుంటాయి, వాళ్ళ పెళ్లిలో గొడవలు జరుగుతాయి. మా కల్చర్లో ఎన్నో విషయాలు చాలా క్షుణ్ణంగా, కలర్ఫుల్ గా. అది మాత్రమే కాకుండా ఈ భాషలో లిటరేచర్ ఉంది, ఊరు గురించిన సంగీతం ఉంది, రైతుల గురించి కూడా సంగీతం ఉంది. అందుకే భోజ్పురి భాషలో ఎన్నో రకాల రంగులున్నాయి. అర్థమైందా? ఈ భాషలో ఎన్నో పదాలున్నాయి. ఆ పదాలకుండే శబ్దాలు అవి మన మనసుని ఎంతో తేలికపరుస్తుంది. 2-2.5 గంటలు అందరి స్ట్రెస్ ని పోగొట్టి ఆ సంతోషం కోసమే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. ఇందులో మీ ఆనందం ఏంటి? దేవర్ సతాలేవా, ససు సతాలేవా, ఇటువంటి పేర్లు. ఈ విషయం ఏంటంటే మనం అక్కడికి వచ్చి హోలీ ఆడుతున్నట్టే. ఇది జస్ట్ సరదా కోసం మాత్రమే. ఇందులో ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేవు. ఎంతో మర్యాదపూర్వకమైనది. ఆ అన్నయ్య, వదిన, అమ్మ, కొడుకు వాళ్ళ సంబంధానికి సంబంధించింది. ఈ సమాజంలో ఏంటంటే ఈ విషయాలనే చూడడానికి ఇష్టపడతారు. అందువల్ల డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఓన్లీ అట్రాక్ట్ ది ఆడియన్స్. సో వాళ్ళు కూడా ఇలాంటి టైటిల్స్ పెడతారు. దానికి నేను ఓకే. అంటే మీరు హీరోయిన్స్ ని కష్టపెట్టడం లాంటిది కాదు నో కదా? నో 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 నెవర్. అందరితో నేను ఎంతో మర్యాదగా ఉంటాను. ఆల్వేస్ నేను ఎప్పుడు హీరోయిన్స్ తోనూ అలాగే నటించే స్త్రీలతోనూ ఎంతో మర్యాదతో ఉంటాను. నాకు తెలిసి వాళ్ళు ఒక పెద్ద శక్తి అనే చెప్తాను. మీతో వాళ్ళు నటిస్తున్నప్పుడు వాళ్ళకి మీరంటే ఏంటో తెలీదా? తర్వాత ఒక సినిమాలో బచ్పూర్ జవానీ మే తల్వార్ చలి, బస్ మర్జీ హమార్ చలి అని అన్నారు. అవును, అలాంటి ఒక డైలాగ్ ఉంది. అది భోజ్పురి సినిమా డైలాగే. ఇవర్పూర్ జల్వానీ మే తల్వార్ చలి, యహార్ సబ్ మర్జీ హమారే చలి. ये महफिल का मजा हम तरीका से ले, यहाँ मर्जी हमारे के लिए. అది కాకుండా మీరు ఒక పాట కూడా పాడారు, తోహార్ లెహంగా ఉటాబ్ దేవ్. అంటే దాని అర్థం? ఇలా చూడండి, ఈ రోజు ఈ భారత్కి ముందు ఈ రవి కిషన్ ఈ పాట కోసం చెవులు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను. ఈ పాటని నేను పాడలేదు. ఈ పాటని పాడింది ఉదిత్ అన్న అయ్యుండొచ్చు, లేదా మనోజ్ తివారీ అన్న అయ్యుండొచ్చు. కానీ ఆ పాట ఉదిత్ అన్న పాడుండొచ్చు. కానీ ఆ పాట నేను పాడాను, ఆ పాట కూడా వచ్చింది. సెట్ లో నేను 3 షిఫ్ట్లు చేశాను. అందువల్ల నేను కార్లో నిద్రపోతూనే ఒక సెట్ నుంచి ఇంకొక సెట్ కి వెళ్తాను. అక్కడికి వెళ్లేటప్పుడు పాట ప్లే అవుతూ ఉంటుంది. సెట్ కి వెళ్ళి నేను పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేసి ఇంకొక సెట్ కి వెళ్ళాలి. నేను ఎక్కువగా హోంవర్క్ చేయను, కానీ మీరు ఎక్కువగా హోంవర్క్ చేస్తున్నారు అజిత్ సార్. ఈ షో కంటూ ఎన్నో కష్టాలున్నాయి, అది నేను బాగా అర్థం చేసుకున్నాను. అది మాత్రం కాకుండా ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే నేను ఎంతో స్పాంటేనియస్, ఎక్కువ హోంవర్క్ చెయ్యను. అసలు రీడింగ్ ఎక్కువ చేయను. నా వర్క్ ని కరెక్ట్ గా ఫినిష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ ఈ షో చరిత్ర గురించి చెప్పాలి అంటే మొత్తం భారత్ ఇంకా లోకం వింటుంది. ఈ షో కోసం ఎన్నో కష్టాల్ని పడుతున్నారు. గొప్ప విషయం. ఇంకా అవును. మీ హోంవర్క్ వల్ల ఇంకో విషయం తెలిసింది. మీ అన్ని సినిమాల పాటలు పొడవ, లెహెంగా, బ్లౌజ్ ఇటువంటి మాటలన్నీ ఖచ్చితంగా ఉంటాయి. అరే రజత్ సార్, అదంతా అయిపోయింది. ఇప్పుడంతా ఏం లేదు. ఇప్పుడంతా నేను పూజలు, పునస్కారాలు ఇవే నాకు.
ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. నా జీవితంలో కూడా అలాగే జరుగుతూ ఉంది. నేను నవరసాలని చూపించేవాడిని, ఎందుకంటే నేను ఒక కళాకారుడిని. నాలో నవరసాలున్నాయి. నన్ను చూసినప్పుడల్లా వీళ్ళందరి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది, నన్ను సంతోషపరుస్తుంది. నేను వీళ్ళందరి కష్టాల్లోనూ సంతోషంలోనూ నేను భాగం అయ్యున్నాను. వీళ్ళందరూ కష్టాల్లో ఉన్నప్పుడు ఒక నమ్మకాన్నిచ్చాను. మన జీవితం నాశనమైన అందరూ ధైర్యంగా ఉండాలి. సో అలాగే నేను వీళ్ళకి నమో పార్వతి, హర హర మహాదేవ్ అలాంటి సినిమాలు కూడా నేను ఇచ్చాను. చాలా డైలాగ్స్ కూడా చెప్పాను. అలాగే యూత్ ఈ దేశము నాకు ఎంతో ప్రేమని అందజేసింది. కానీ ఆ తరువాత మీరు చాలా మారారని విన్నాను. ఆ తరువాత మీ పాటల్లో जीन्स टी शर्ट पहन के घूमे गोरिया, सूट सलवार के दिन चले गए। బాబోయ్, ఈ షోకి వెళ్తే నన్ను కోసి కారం పెడతారని చెప్పారు. అబ్బా రజిత్ సార్, దీనికి నేనేం చెప్పలేను, క్షమాపణ అడుగుతాను, ఏం చెప్పలేను. ఈ విషయం గురించి నేను మీరు అసలు ఎన్నో విషయాలుగాను క్షమాపణ అది అడిగారు. చాలా ఉన్నాయి. ప్రతి హీరోయిన్ విషయంలో మీరు కాంట్రవర్సీలో ఉన్నారని. కానీ ఆమెతో మీరు 14 సినిమాల్లో నటించారు. నగ్మా మ్యామ్తో కూడా మీకు ఎఫ్ఐఆర్ ఉందని విన్నాను. లేదు 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 అలా లేదు. ఈరోజు నేను అది క్లియర్ చేయాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఒక హీరోయిన్తో చాలా సినిమాలు చేసినట్లయితే అందరూ వాళ్ళని అరే రే అరే రే ఇంకొక సినిమానా, మొత్తం 4 సినిమాలు కదా, అయితే వాళ్ళిద్దరి మధ్య తప్పకుండా ఏదో ఒక విషయం ఉంది అనుకుంటున్నారు. ప్రజలందరూ ఆ సినిమాని చూసేటప్పుడు వాళ్ళ ఇష్టానికి ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లో కూడా పక్కింట్లో వాళ్ళని తొంగి చూడడం, పక్కింట్లో మాట్లాడుకునేది వినడం, ఇవన్నీ బాగా మజా తీసుకొస్తుంది. అది నిజమో కాదో వాళ్ళు పట్టించుకోరు. ఇన్ని సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి ఉందనుకుంటారు. కానీ అలాంటిదేం లేదు. మేము ఇద్దరం ఎందుకు సినిమాలు చేశామంటే అవి బ్లాక్ బస్టర్ అయ్యేవి. అందుకే మా ఇద్దరి మధ్యలో కూడా అనుబంధం పెరిగింది. పైగా ఏంటంటే అందరికీ తెలుసు నాకు పెళ్ళి అయిపోయిందని. అలాగే అదేంటంటే రవికిషన్ సారు, ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీకు నిజమైన సమస్య ఏంటంటే మీ వైఫ్ మీ దగ్గర నేను తప్ప మీకెవరన్నా ఉన్నారంటే చంపేస్తాను. అవును సార్. నా 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 భార్య పేరు ప్రీతి శుక్లా. తనంటే నాకు ఎంతో గౌరవం. అలాగే తనంటే కూడా నాకు ఎంతో భయం. నేను ఈ విషయాన్ని ముందే చెప్పాను. పైగా తన కాళ్ళ మీద కూడా పడ్డాను. తను పడుకుంటున్నప్పుడు, ఎందుకంటే నేను కష్టపడుతున్నప్పుడు తను నా పక్కనే ఉండేది. ఆ తర్వాత నాకు ఎన్నో వర్క్స్ రావడం మొదలయ్యాయి. తను నా ఇంటికి లక్ష్మీదేవిలా వచ్చింది. నా కష్టాలు కూడా తను పక్కనే ఉంది. నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఏమీ లేవు, అప్పుడు కూడా తను నాతోనే ఉంది. ఈ విషయం గురించి పూర్తి ఇండస్ట్రీకే తెలుసు. తను పూర్తిగా భార్య వలలో పడిపోయాడని తెలుసు. కానీ మీ వైఫ్ ఈ సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడడానికి మిమ్మల్ని బిగ్ బాస్ కి పంపడం అన్నది నిజమేనా? ఒక 3-4 నెలలుంటే సరిపోతారు అన్నారు. ఓడి భగవంతుడా, నేను ఈరోజు తప్పించుకోలేను. ఈ షో తర్వాత నేను ఇంటికి వెళ్ళగలను. అవును. ఈ విషయం గురించి గోరఖ్పూర్ కూడా వినాలి, మీరు తెలుసుకోవాలి. మీ ఎంపీ గురించి మీకు ఎన్నో ప్రశ్నలున్నాయని నాకు తెలుసు. ఒక హీరో గురించి, ఫిలిం ఇండస్ట్రీ గురించి ఎన్నో ప్రశ్నలు వస్తాయని నాకు తెలుసు. ప్రజలు ఎన్నో విషయాల్ని ఆలోచిస్తారు, కానీ హీరో కూడా ఒక మామూలు వ్యక్తే. హీరోగా ఉండే ప్రతి మనిషి కొంచెం ఎక్సైటెడ్గా ఉంటారు. తనకి తన కుటుంబం ఎంతో ముఖ్యం. తన భార్య, పిల్లలు, వాళ్ళందరి బాధ్యత తన మీదే ఉంటుంది. దేశభక్తి కూడా తనకి ఎక్కువగానే ఉంటుంది. బట్ నా వైఫ్ ఏమనుకుందంటే తను 3-4 అని ఎక్కువ షిఫ్ట్ చేస్తున్నారని, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, అలాగే గర్వం కూడా పెరుగుతుంది అని, అందువల్ల కొంచెం పొగరు వస్తుందని. అవును, నేను కొంచెం పొగరుగానే నడుచుకుంటూ ఉండేవాడిని. అవును, ముందు నేను స్ట్రగుల్ చేసేటప్పుడు ఇలాగే కూర్చుండేవాడిని. డబ్బులు రాగా రాగా ఇలా కూర్చున్నాను, ఆ తర్వాత ఇలాగైపోతా. మనుషులు మారుతూనే ఉంటారు కదా. నిన్నటి వరకు ఇలా ఉన్నావు, సినిమా హిట్ అయిన వెంటనే ఇలా అయిపోతావా? సో నాకు ఆ అనుభవం వచ్చింది. సో అలాగే నాకు కూడా సినిమా హిట్ అవగా కొంచెం పొగరు పెరిగింది. అప్పుడే నా వైఫ్ ఒక అడ్వైస్ ఇచ్చింది. ఒక కొత్త షో రాబోతుంది, బిగ్ బాస్ ఫస్ట్ సీజన్. తను నన్ను వెళ్ళమని చెప్పింది. నేను తను చెప్పినట్టే వెళ్ళాను. సేమ్ ఇలాగే ఒక పెద్ద సెట్లో నన్ను దాచేశారు.
నేనింక బయటికి వెళ్లకుండా ఆ షోలో 3 నెలలుగా అక్కడే ఉన్నాను. ఇక అక్కడి నుంచి నా జీవితం వేరే రకంగా మారిపోయిందనే చెప్తాను. ఆ తర్వాత నేను పాపులర్ అయ్యాను, బాగా మారిపోయాను, ఫెమిలియర్ అయ్యాను. కొద్ది రోజుల్లోనే నాకు అన్ని విషయాలు బాగా అర్థమైపోయావు తెలుసా? బా భార్య, బిడ్డలు, మొత్తం జీవితం సార్టెడ్ అయిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత నేను 3 నెలల తర్వాత ఒక పెద్ద స్క్రీన్ ద్వారా బయటికొచ్చాను. నన్నడిగితే నా జీవితంలో బిగ్ బాస్ ఒక పెద్ద మార్పునే తీసుకొచ్చింది. బిగ్ బాస్ మిమ్మల్ని మార్చింది అనొచ్చా? బిగ్ బాస్ మిమ్మల్ని బంధించేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరే చెడుపుకుంటారు, లేదంటే మిమ్మల్ని మీరే ఎక్కువగా ప్రశ్నించుకోవడం మొదలు పెడతారు. ఎందుకంటే మొబైల్ ఉండదు, టీవీ ఉండదు, ఏవీ ఉండవు. ఒక రూమ్లోనే కూర్చొని మొత్తం అన్ని ఆలోచించుకుంటూ ఉండాలి. ఏది తప్పు, ఏది సరైందని మొత్తం అని మన బుర్రలో అయితే పరిగెత్తుతూనే ఉంటాయి. మీరు బిగ్ బాస్ కు వెళ్లడం వల్ల మీరు ఒక పెద్ద స్టార్ అయ్యారు. 17 సినిమాల వరకు మీరు చేశారు. మరి అది రిస్క్ కాదా? చాలా పెద్ద రిస్కే. నేను బయటకొచ్చేటప్పుడు కొత్త హీరోలు వస్తారని అనుకున్నాను. మామూలుగానే మీరు 2 నెలలు మిస్ అవుతేనే మామూలు కొత్త హీరోలు వచ్చేస్తారు. కానీ అది న్యాచురలేగా. ఎవరూ మన కోసం ఎదురు చూడరు. మన వల్లే ఇండస్ట్రీ నిలబడుతుందంటే అది కరెక్ట్ కాదు. ఎవ్వరు కూడా ఇలాంటి ఆలోచనలో ఎప్పుడు ఉండకూడదు. ఏది ఎవరి వల్ల జరగదు, అంతా సమయమే నడుపుతుంది. నేను కూడా అలాగే ఉన్నాను, కానీ ఆ రిస్క్ అయితే తీసుకున్నాను. నా కుటుంబాని కోసం నేను ఆ రిస్క్ తీసుకోవాల్సొచ్చింది. అలాగే ఇంకో నేను- విషయం కూడా నేను విన్నాను, మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు గోడను పగలగొట్టి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అవునవును, గోడని విరగొట్టాను, మైక్ని చించేశాను, కొన్ని విషయాల్ని నేను చేశాను. ఒకసారి బిగ్ బాస్ నన్ను నామినేట్ చేయడం వల్ల నేను బిగ్ బాస్ తోనే డైరెక్ట్ గా గొడవ పడ్డాను. నా దేశపు ప్రజలు నాకు చాలా ప్రేమని చూపించారు. నేనొక మంచి వ్యక్తినని అందరూ నమ్మారు. తనని వదలకూడదనుకున్నారు. అందువల్ల 3 నెలలు ఆ ఇంట్లో ఉన్నట్టు నన్ను చేశారు. అయితే ఈ రోజు మీరు ఈ స్థానంలో ఉండడానికి ఫ్యాన్స్ ఇంకా ప్రేక్షకులే కారణం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ రవికిషన్ సమాధానాలు ఎలా ఉంటాయో విందాం. ಉಲ್ಗತ್ಲಾ ಎವಲ ಪುಣ್ಗ ಇರ್ಕಿದ್ರೆ ಅದ್ಲಾಂ ಬಿಟ್ಟಿತ್ತೆ ಎನ್ನ ಒತ್ತು ವರಾದ ಪುಣ್ಕಾಗ ಆಲೈರೆ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసిన వారు భోజ్పూరి సినిమాల సూపర్ స్టార్ రవి కిషన్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో భోజ్పూరి సినిమాల సూపర్ స్టార్ రవికిషన్ మీద మోపబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన ఎంతో అహంకారంతో ఉంటారని. రవికిషన్ సార్, ఇప్పటి వరకు మీరు ఎంతో బాగా సమాధానాలు చెప్పారు. కానీ ఒక సమయంలో ప్రజలు ఏమన్నారంటే, మంచి మనిషి సడన్ గా ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ ఈ విధంగా చెప్పారు, మీ కాల్ షీట్ అడగడానికి కొన్ని నియమాలుంటాయట. అవి ఏంటంటే, ఆయన పాలతో స్నానం చేస్తారని, ఇంకా సౌకర్యవంతంగా ఉండడం కోసం ఏవైనా చేస్తారని తెలుసు. అవును, సరిగ్గానే చెప్పారు. అవును, నేను అలా ఉన్నాను. ఎందుకంటే మీరు అలా చేసేవారా? అవునవునవును, నేను పాల్లోనే స్నానం చేస్తాను, అలాగే కంఫర్టబుల్ గా ఉండాలనుకుంటాను. అది నిజమే. నేనేమనుకున్నానంటే పెద్ద యాక్టర్, ఇదంతా చెయ్యాల్సిందే అని నేను అనుకున్నాను. ఇది ఎందుకోసం అంటే హఠాత్తుగా అల్పచీనో గురించి మీరు చదువుతున్నారనుకోండి. హఠాత్తుగా రాబర్ట్ డినోరో సినిమాలు చూడ మొదలు పెట్టాను. డైరెక్టర్స్ అంటే ఇలాగే ఉండాలి, యాక్టర్స్ అంటే ఇలాగే చేయాలి. ఇందులో ఉన్న యాక్టర్లా గనక మీరు చేయకపోతే మీలో ఉండే విషయాన్ని చాలా లోతుగా మీరు చూడొచ్చు. అమిత్ సార్ ఇలాగే కెమెరాని చూస్తూ ఉంటారు. మీరు ఇలా చెయ్యండి. అల్పచీనో నుంచి నేను చాలా నేర్చుకున్నాను. గాడ్ ఫాదర్ ని దాదాపు నాకు 500 సార్లు చూపించారు. అదే నేను ఇండియా ఆర్ట్ కళాకారుడిని, అలాగే వేరే బ్రీడ్ కళాకారుడిని. అప్పట్లో నేను ఎన్నో నాటకాల్లో కూడా నటించాను. అది ఇలాగా చేస్తేనే నాకంటూ ఒక పేరు కూడా ఉంటుంది. ఉదాహరణకి మీరు రాజ్ కుమార్ సార్ని తీసుకుంటే, ఆయన వర్క్ కి సోల్ కి ఒక వింతైన బ్రేక్ ని తీసుకుంటారు. ఆయన కార్ అద్దాన్ని తీసుకుని ఆయన చేతి మీద పెట్టుకుంటారు. ప్రతి యాక్టరు కొద్దిగా వింతగా ఉంటారు. అప్పుడే నేను కూడా పాలో స్నానం చేసి వెళ్దాం, కొద్దిగా కాంట్రవర్సీ అవుతుందనుకున్నాను. అందుకే నేను గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్లో నేను నటిస్తున్నప్పుడు 25 లీటర్ల పాలు ఎవరు తీసుకొస్తారని వదిలేశారు. ఆయనకు అసలు ఎవరు స్నానం చేపిస్తారని ఆ సినిమానే నాకు ఇవ్వలేదు. అది నాకు నష్టమే, అందుకే అది వదిలేశాను. నేను అసలు నేనేమనుకున్నానంటే మీ నాన్నగారికి పాల షాప్ ఉందేమో, మీరు ఆ పాలతో స్నానం చేసేవారేమో. లేదు రజిత్ సార్, అది హఠాత్తుగా మనకి అదృష్టం వల్ల ఎక్కువ పని దొరుకుతుంది. పైగా ముంబై ఎంతో దారుణమైన చోటు, మీకు తెలుసు కదా. నిజంగానే అక్కడికి వెళ్తే పిచ్చోళ్ళ మారిపోతాం. అది చాలా దారుణమైనది. అందుకే అక్కడ చాలా మంది పిచ్చోళ్ళు తిరుగుతున్నారు.
అన్ని చోట్ల నుంచి డబ్బులొస్తున్నాయి, బానే ఫేమ్ కూడా దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఫోటో తీసుకుంటున్నారు, అందువల్ల కొంచెం పొగరొస్తుంది కదా. సార్, ఇనీషియల్ స్టేజ్లోనే నేను సూపర్ స్టార్ అయిపోయాను. నేను పిచ్చి పట్టే వల్ల తిరిగేవాడిని. మీరు చెప్పినంత నిజమే, నేను ఒప్పుకుంటాను. తర్వాత నేను మారిపోయాను. చెప్పాలంటే బిగ్ బాస్ ఇంటికి వెళ్ళి నేను పూర్తిగా మారిపోయాను. అయితే మీకు దేవుడు చాలాసార్లు సిగ్నల్ ఇచ్చాడే, అంటే మీరొక తెలుగు సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఎముకలు విరిగాయని. అవును సార్, నేను సుప్రీం అని ఒక సినిమా చేస్తున్నాను. నేను షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఫైట్ మాస్టర్తో మాట్లాడాను. సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. పైగా నేను యాక్షన్లో ట్రైన్డ్ ఆర్టిస్ట్. ఆ జీప్ తప్పకుండా తిరిగిపోతుందని చెప్పాను. వాళ్ళు నా మాట వినలేదు, జీపు తిరిగిపోయింది. అక్కడ జూనియర్ ఫైటర్స్ ఉన్నారు, వాళ్ళని కాపాడడం కోసం నేను ఫిట్గా ఉన్నానని వాళ్ళని కాపాడడానికి వెళ్ళాను. అప్పుడు జీప్ నా మీద క్రాష్ అయ్యింది. ఆ తర్వాత బోనట్ నా మీద పడింది. నా కాలర్ బోన్స్ అన్నీ విరిగిపోయాయి. నా చేతులు కాళ్ళు అన్నీ విరిగిపోయాయి. ఇక నా పని అయిపోయిందనుకున్నాను. ఇక నేను ఎలా నటించాలనుకున్నాను. నేను మళ్ళీ దేవుడిని, తర్వాత సునీల్ శెట్టి నా ఫ్రెండ్ ఆయన ఫోన్ చేసి చెప్పారు, నువ్వు స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళు, వెంటనే రికవర్ అవుతావని చెప్పారు. ఆయన చెప్పిందే చేశాను. నీటిలోనే ఉన్నాను. 40 రోజుల తర్వాత ఆ రికవర్ తర్వాత మీరు పాలతో స్నానం చేయడం మానేశారా? కానీ దేవుడు మీకు చాలాసార్లు సిగ్నల్ ఇచ్చాడు. ఒకసారి షూటింగ్లో మీరు నీళ్లలో మునిగిపోయారు కదా. అవును, నేను లక్ అనే ఒక సినిమా చేశాను. నేను, సంజయ్ దత్ ఇంకా ఇమ్రాన్ ఖాన్ అందరం ఉన్నాం. కిప్ టౌన్ లో సౌత్ ఆఫ్రికాలో ఉన్నాం. షూటింగ్ అంతా షార్క్స్ తోనే. షూటింగ్ మొత్తం నీళ్ళలోనే. నాకు స్కూబా డైవింగ్ ట్రైనింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే అప్పుడు భోజ్పూర్ సినిమా చేయడానికి ఇండియాకి వచ్చాను. దానికి తగ్గ ట్రైనింగ్ తీసుకోకుండా నేను అందులో వెళ్ళాను. ఆ రోజు షూటింగ్ లో నీటిలో దిగాల్సి వచ్చింది. పైగా పైన షార్ప్ చేపలన్నీ తిరుగుతూనే ఉన్నాయి. అయినా షార్క్ కి ఇలాగా చిన్న చిన్న చేపల్ని మీరు వేసేసారనుకోండి, అది మనుషుల దగ్గరికి రాదు. పైగా మనుషుల చర్మం చాలా హార్డ్గా ఉంటుంది. అవి కొరికి తినడానికి దానికి ఇష్టం ఉండదు. సో జంతువులకి మనం అంటే నచ్చదు. మనం అందంగా ఉన్నామని ఎప్పుడూ గర్వంగా ఉండకూడదు. మనల్ని తినడానికి అసలు ఎవరికీ నచ్చదు, ప్రత్యేకంగా జంతువులకి. ముఖ్యంగా మనల్ని ఎలా కొరికేసి వెళ్ళిపోతుంది అంతే. సో ఆ షార్కు చేపలు అన్ని తిరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న చేపల్ని వేస్తున్నారు. మేము నీటి కింద షూట్ చేస్తున్నాము. అండర్ వాటర్ కెమెరాతో షూట్ చేస్తున్నాం, ఎందుకంటే మేము కనిపించాలి, పైన ఫిష్ కూడా కనిపించాలి. ఆ లక్ ఫిలిం చూస్తుంటే మీకు అర్థమవుతుంది. రాఘవ్ బ్లైండ్గా ఉంటాడు, ఎవరు ఎదురుపడ్డా జాగ్రత్తగా ఎదురుపడాలి. అలాగే గుర్రాలు మాత్రమే రేస్లో పరిగెడతాయి, కానీ ఈ రాఘవ సింహం. సో షూటింగ్లో నేను మునిగిపోయి ఉండేవాడిని. బికాస్ ఐఎమ్ నాట్ రెడీ టు ఇన్హేల్ ప్రాపర్లీ అండ్ సర్వైవ్ ఇన్సైడ్. నేనప్పుడు ఆ మాస్క్ని ఇప్పేశాను. పైకి ఈత కొడుతున్నాను. పైగా వాళ్ళు నా కాలుని కట్టేశారు, ఎందుకంటే మేము 15-20 ఫీట్లు కిందుండాలని అలా చేశారు. అందులో కూడా ఎలాగో అలా నేను తప్పించుకున్నాను. అంతా దేవుడు దయ వల్ల. నాకిది మొదటిసారి కాదు, ఎప్పుడూ ఆ దేవుడు కాపాడుతూనే ఉంటారు. ఒకసారి భోజ్పూర్ షూటింగ్ లో ఫైట్ మాస్టర్ ఒక చీప్ అయిన కేబుల్ ని తీసుకొచ్చారు. ఆ కొండ నుంచి కింద దిగే ఫైట్ చేయాలి. టప్ 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 అని కిందకి దిగే నేను వెళ్ళాలి. ఆ తర్వాత నాకు అర్థమైంది ఆయన బడ్జెట్ భోజ్పూరి ప్రొడ్యూసర్ అని. కాస్ట్లీ అనేది కొనుక్కుని రాకుండా చీప్ అయినది కొనుక్కుని తీసుకొచ్చారు. అందులోనే నన్ను ఎలాడదీశారు. ఒక తాడు కట్టయిపోవడం వల్ల నా తల ఒక రాయి మీద ఇరుక్కుపోయింది. బాగా దెబ్బలు తగిలే, చేతులు కాళ్ళు అన్ని చోట్ల దెబ్బలు తగిలే. నిజం చెప్పాలంటే నన్ను దేవుడే కాపాడాడు. నన్ను పూజించే దేవుడే ఎప్పుడు నన్ను కాపాడుతూ ఉంటాడు. ఒక స్టార్, ఎంతో ప్రత్యేక అభిరుచులున్న స్టార్ అక్షయ్ కుమార్ చెప్పారు. ఆయనతో మీరు ఎలా హెరాఫేరీ మూవీలో నటించారు? బీత్ లాక్ దేనే తో తోక్ దాలేగా. ఇదే నా జీవితం రజిత్ సార్. వచ్చే సినిమాలలో కొన్ని సినిమాలు ఆప్యాయతతో చేస్తాము, కొన్ని సినిమాలు కంపల్ చేయడం వల్ల చేస్తాము. కొద్ది సమయాలలో మనం ఎమోషనల్ గా బ్లాక్ అయిపోతాము. నేను ఎమోషనల్ గా చాలా చోట్ల బ్లాక్ అయ్యాను. ఎమోషనల్ గా నన్ను ఎంతో మంది ట్రాప్ చేశారు. ఎమోషనల్ గా నన్ను కంపల్ చేసి కొన్ని సినిమాలు నటించేలా చేశారు. నేను కొన్ని దారులేక చేశాను. కొంతమంది చెప్పారు, నువ్వు ఈ సినిమా చేయాల్సిన అక్కరనే లేదు అని. కానీ నాకు అది ఎందుకో అర్థం కాలేదు. ఎందుకంటే నన్ను గైడ్ చేయడానికి ఎవరూ లేరు. నా గాడ్ ఫాదర్ కూడా లేరు. నాకు నచ్చ చెప్పడానికి ఎవరు లేరు. నాకు మంచి చెడు చెప్పడానికి కూడా ఎవరు లేరు. అందువల్ల ఏం సినిమా దొరికితే ఆ సినిమా చేసేవాడిని. బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అని అంటారు సార్. అదే కదా నా జీవితంలో కూడా జరిగింది. ఇప్పుడు మనోజ్ తివారీ కూడా మీతో పాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో ఉన్నారు. ఇద్దరూ ఒకే పార్టీలో. కానీ ఒక సమయంలో ఆయన కూడా మీతో పోటీ పడ్డారు. మేము 13 సంవత్సరాలుగా ఒకరికొకరు పోటీగా ఉన్నాం, కాంపిటేటర్ గా ఉన్నాం. మేమిద్దరం ఎప్పుడు ఒకే షోకి వెళ్ళాం. మేము ఎలాగంటే ఆయన అక్కడి నుంచి వస్తున్నారంటే నేను అటు నుంచి అటు పారిపోతాను. ఆయన కూడా అంతే. మేమిద్దరం కూడా ఎప్పుడూ అంతే.
ఎందుకంటే ఆ సమయాన మీరు చూసారంటే ఎంతో వింతైన మనుషులు అక్కడ ఉంటారు. పెద్దగా ఎదిగినప్పుడు కూడా అక్కడే ఉంటారు. అప్పుడు చూసారంటే వాళ్ళ చెవిలు పాము చెవిలయిపోతాయి. నేను ఒంటరిగా వెళ్లే మనిషిని. కానీ ఆయన అలా అనుకున్నారు. నేను ఆయనతోనే అప్పుడు చెప్పాను, మీరు ఒక గాయకుడు, నేను ఒక ట్రైన్డ్ యాక్టర్ అని. నేను అప్పుడే చెప్పాను, ఎందుకు మీరు పక్కతో ఉన్నారు, ఇద్దరం కలిసే ఉందామని. ఆయన ఒక And, విషయం చెప్పారు. ఆయన ఒక సినిమాలో ఒక ఎస్పీగా నటించారని. అందులో మీరు దొంగగా నటించారు. మీరు ఎస్పీగా నేను నటిస్తాను, మీరు కాదు అని అన్నారట. సార్ అది చెప్పాలంటే నేను ఇవన్నీ అసలు మర్చిపోయాను. మీరు చూసినట్లయితే ఆయన ఒక కాంపిటీటర్ గానే చూశాను నేను. నేను ఎక్కడా దిగజారిపోకూడదని నా ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నేను ఇంకొక హీరో దగ్గర తలదించుకోకూడదు అనుకున్నారు. సౌత్ లో కూడా ఇలాగే ఉంటుంది. అందరికీ వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. నన్ను పట్టుకోవడానికి ఆయన మా ఊరికొచ్చారు. అప్పుడే చెప్పాను, ఆయన ఇలా వచ్చి నా భుజం తట్టి వెళ్ళిపో అని అన్నారు. నేను ఎక్కడికి అడిగాను. అసలు విషయం ఏంటో చెప్పండి అని అడుగుతాను. ఇది నా ఊరు, అర్థమైందా? మాడిపై పడిన ఆకు అంటే చెట్టు నుంచి మాడిపై ఆకు పడుతుంది కదా, అది దానికి కూడా నేను ఎవరో తెలుసు. ఆ ఆకు కూడా నేను పడాలా వద్దని అడిగే నన్ను పడుతుంది. నా ఊర్లో ఉండే ఆకులు కూడా నన్ను అనుమతి తీసుకునే కింద పడుతుంది. నేను అలాంటి వాడిని నువ్వు నన్ను అరెస్ట్ చేయలేవు అని చెప్పాను. ఎందుకంటే ఇది నా ఊరు. ఇది ఈగో విషయం. ఇప్పుడు కూడా మేమిద్దరం చెప్పుకుని దీని గురించి తలుచుకుని నవ్వుతూ ఉంటాం. మా ఇద్దరి మధ్య బంధం గట్టిది. అండ్ దినేష్ యాదవ్ అస్సాం యొక్క పార్లమెంట్ మెంబర్. సో వి లవ్ ఈచ్ అదర్. మేమందరం నవ్వుకుంటాం. జరిగిన విషయాలని తలుచుకుని మేము మమ్మల్ని బ్రదర్ అలా అని పిలుచుకుంటూ ఉంటాం. యా. ప్రేక్షకులు ఎవరన్నా ప్రశ్నలు అడిగితే అడగచ్చు. హలో సార్, హలో. మీరు చాలా క్యూట్గా ఉన్నారు సార్. నేను అసలు ఇది ఎక్స్పెక్టే చేయలేదు. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సార్, దేవదాస్ అనే ఒక మూవీ ఉంది. అందులో షారుఖ్ సార్ ఒక డైలాగ్ చెప్పారు, నొప్పి తగ్గడానికి మందు తాగుతానన్నారు. ఒకవేళ షారుఖ్ సార్ చోట్లో మీరుంటే ఈ డైలాగ్ భోజ్పురిలో చెప్పాలంటే మీరెలా చెప్తారు? భోజ్పురిలో అడగాలనుకుంటున్నారా? నేను ఏ ప్రాక్టీసు చేయలేదే. సరే, మీరు కోరుతున్నారు కాబట్టి నేను రజిత్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన కోసమైనా ఖచ్చితంగా చేయాల్సిందే. के कमबख्त के बुड़बक बर्दाश्त करे खातिर पियाला है। हम तो पीला के जहाँ हम बैठ सकें, तोहरा के देख सकें, तोहरा के बर्दाश्त कर सकी, मदहोश बेहोश हो सकी हो, पारो के भुला सकी, लेकिन पारो के एक याद भैया हो, हमारा होश के खोए नहीं खे देख ना ही चढ़ा लो कितनो पीला। बाबूजी हमरा से कहलन कि गांव छोड़ दा, सब कहलन कि पारो के छोड़ दा, पारो कहले शराब छोड़ दा, आज तू कहा ताड़ो कि हवेली छोड़ दा। एक दिन हो आई हो तो सब लोग कहिया कि दुनिया छोड़ दा। మీరు షారుఖ్ ఖాన్ డైలాగ్ భోజ్పురి సినిమాలో చెప్పారు, అది మీకు తెలుసు. షారుఖ్ ఖాన్కి భోజ్పురి తెలుసు, కానీ మీరు స్పైడర్ మ్యాన్లా భోజ్పురిలో మాట్లాడారు. సార్, అంత జ్ఞాపకం ఉంది, ఎందుకంటే వాళ్ళు బాగా హోంవర్క్ ఇస్తారు. స్పైడర్ మ్యాన్ 2లో నాకు ఒక క్యారెక్టర్ దొరికింది. ఆ సినిమా కూడా బాగా హిట్ అయింది, అది మీ అందరికీ కూడా తెలిసింటుంది అనుకుంటున్నాను. అండ్ దెన్ యూనివర్సల్ స్టూడియోస్ దే వాంటెడ్ మీ టు స్పీక్ ఇన్ భోజ్పురి. మీరే చూడండి, స్పైడర్ మ్యాన్ ఒక వరల్డ్ ఫేమస్ అయిన ఫిల్మ్, ఎన్నో వేల కోట్ల రూపాయలకి బిజినెస్ జరిగింది. వాళ్ళే భోజ్పురి గురించి అడిగారు, ఎందుకంటే భోజ్పురి అంతే ఎత్తుకి దిగింది. అందులో ఒక డైలాగ్ ఉంది, దానికి నేను డబ్ చేశాను. అది నేను ఇప్పుడు మాట్లాడి చెప్తాను, ఎందుకంటే అలాంటి సమక్షంలో ఉన్నాను ఇప్పుడు. మొత్తం దేశమంతా ఇప్పుడు చూస్తుంది. ఆ డైలాగ్ ఏంటంటే, सुन रहे हम ही माकड़ मानो, ढेर बोले ना और समाज के डरौले, तो इतना जान ले तेरा छाती पे चढ़ा पेटुआ दबा दे और अपन नाखून गड़ा दे तेरे गलिया में, जान ले दतिया से खून चूसा। माकड़ मानो है हम। పేటువా అనేది యూనివర్సల్ ప్రజలకి ఏంటి అనేది తెలిసే అవకాశం లేదు. అదేదో నిజమే గానీ దానివల్ల డబ్బులు కూడా ఎక్కువగానే వచ్చాయి. సార్, మీరు తమిళ్లోని తెలుగులోని చాలా మూవీస్ చేశారు.
అందులో డైలాగ్స్ మీరే చెప్తారా లేకపోతే డబ్బింగ్ వాళ్ళు చెప్తారా? నేనే మాట్లాడతాను. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు నేను 22 తెలుగు సినిమాలు చేశాను. 3 తమిళ్ సినిమా చేశాను. 5 కన్నడ ఫిల్మ్ చేశాను. చెప్పాలంటే దేశంలో ఉన్న అన్ని భాషలతోనూ పనిచేశాను. వాటి డైలాగ్ చెప్తాను, మీరు వినాలనుకుంటున్నారా? ఎస్ సార్. ఇది తమిళ్లో. உலகத்துல எவ்வளோ புணுங்க இருக்குது, உலகத்துல எவ்வளோ புணுங்க இருக்குது, அதெல்லாம் விட்டுட்டு என்ன ஒத்து வராத புணுக்காக ஆலையிலே. వాళ్ళు మీరు చెప్పిన దానికి అసలు అర్థం దీనికి ఏంటని అర్థం అడుగుతున్నా. ఏంటంటే యాక్చువల్గా ఇదొక రొమాంటిక్ అయిన మీనింగ్. ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, నేను ఇప్పుడు ఒక పార్లమెంట్ మెంబర్ని, అర్థమైందా? ఆ పదవికంటూ ఒక గౌరవం ఉంది. అందువల్ల మీరు సౌత్ ఇండియన్ సినిమాల గురించి చెప్తున్నారు, సౌత్ ఇండియన్ భాషలో మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా నాటు నాటు పాటకి డాన్స్ చేశారా? రజిత్ సార్, నేను 700 సినిమాల్లో అసలు ఏం చేయలేదని చెప్పండి. మేమందరం పాపులర్ సాంగ్కి మీరు డాన్స్ చేయాలనుకుంటున్నావు. ఒకే ఒక రిక్వెస్ట్, గర్ల్స్ అందరూ రండి, మనం డాన్స్ చేద్దాం. రజిత్ సార్ ఏంటంటే ఆయన ఒక మెజిషియన్, ఆయన ఏం కావాలన్నా చేస్తారు. ఈరోజు ఆయనని బాగా గమనించాను, కృష్ణుడిలాగా ఒక చిన్న స్మైల్ చేశారు. ఆయన ఆ చిరునవ్వుతో మనల్ని అన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో రవికిషన్ చెప్పే సమాధానాలేంటో మనం విందాం. మీరు ఒక బిల్ తీసుకొచ్చారు, అది ప్రజల కట్టుబాట్ల కోసం, పాపులేషన్ కట్టుబాటు కోసం. మీకెంతమంది పిల్లలు ఉన్నారన్న విషయం మర్చిపోయారా? నాకు 4 మంది పిల్లలు. మీరు చేశారు, అయితే మొత్తం కంట్రోల్ అయ్యింది. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్లో మన కార్యక్రమం రవి కిషన్తో. ఆప్కి అదాలత్లో గోరఖ్పూర్ ఎంపీ మీద ఆరోపణ ఏంటో మనం విందాం. ఆప్కి అదాలత్లో పార్లమెంట్ మెంబర్ రవికిషన్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఇతను రాజకీయాల్లో ఒక చిన్న కుర్రాడు. రవికిషన్ సార్, మీరు రాజకీయాల్లోకి వచ్చారు, అప్పుడు దేశం మొత్తం కూడా మోడీజీ పేరే వినబడింది. మీరు కాంగ్రెస్ సైడ్ నుంచి ఎలక్షన్లో నిలబడ్డారు, కానీ జోన్పూర్ ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు, మా భార్య కూడా చెప్పింది, కాంగ్రెస్ 2014లో ఓడిపోతుందని. గ్రహాలు బాలేదని చెప్తారు కదా, మీ గ్రహాలు బాగోకపోతే ఏదైనా సరే నేను 2014లో అమృత్సాని కలవాలి. వాళ్ళు నాకు వాళ్ళ పార్టీ స్కార్ఫ్ వేస్తున్నట్టు ఉంది. రాజ్నాథ్ సింగ్ సార్ నన్ను తీసుకువెళ్లాలని అనుకున్నారు. అంతా సెట్ అయిపోయింది. బండి లెఫ్ట్ వెళ్లాల్సిన బదులుగా ఆ బండిలో కూర్చున్న కొంతమంది నన్ను రైట్కి వెళ్ళమని చెప్పారు. నా బండిలో కూర్చున్న వాళ్ళు 2 పెద్ద స్టార్స్. వాళ్ళు నన్ను అలాగా రైట్కి తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళెందుకు రైట్ తీయమన్నారంటే వాళ్ళు కాఫీ తాగాలంట. అక్కడికి కాఫీ తాగడానికి వెళ్ళాం. ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి. యాక్చువల్గా కాఫీ తాగడానికి వెళ్ళాం. నాకు అందరూ చెప్పారు, నా భార్య కూడా నాతో చెప్పింది ఏంటంటే, వద్దని చెప్పు, ఈ పార్టీ నాకు వద్దని చెప్పు. మొబైల్ని బయట వదిలేసి నేను లోపల కూర్చున్నాను. నేను ఆయనతో మాట్లాడుతున్నాను. అప్పుడు మీకు కాఫీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ యొక్క పెద్ద దళపతి. అది నేను చెప్తాను, ఎందుకంటే ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి కదా. ఎందుకంటే ప్రియాంక గాంధీ కాఫీ ఇచ్చారు కదా నాకు. నేను అలా చెప్తూనే తర్వాత తలని ఇలాగా ఊపి నేను వద్దని చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా నేను అక్కడికి వెళ్లాల్సింది, వాళ్ళతో నేను వద్దని చెప్పి ఓడిపోయాను. మనుషులు మామూలుగా కొన్ని తప్పులు చేస్తారు.
అలాగే నేను కూడా కానీ చేశాను. నాకు తెలిసినంత వరకు మనోజ్ తివారీ మీకంటే ఎంతో తెలివైనవారు. ఆయన మొట్టమొదటిసారిగా 2016లో బీజేపీ పార్టీలో చేరారు. మనోజ్ చాలా స్మార్ట్. ఆయన ఎప్పుడు అంతే. మనోజ్ బ్రెయిన్ చాలా స్మార్ట్ అయింది. నేను మీకు అప్పుడే చెప్పాను కదా, నేను ఎమోషన్ అవుతే వెంటనే ఇరుక్కుంటానని. అది నా జీవితంలో ఇలాగే చాలా ఒకవేళ మీరు ఈ జరిగింది. పార్టీలో చేరకపోతే మీరు రాహుల్ గాంధీతో కలిసి యాత్రకు వెళ్లేవారేమో. ముందు కాంగ్రెస్ను నా తండ్రి లాంటిది అన్నారు. ఇప్పుడేమో మీరు యోగి ఆదిత్యనాథ్ అని అంటున్నారు. ఇలా చూడండి సార్, నిజంగానే ఇంతకు ముందు వాళ్ళ పార్టీ మాత్రమే ఉంది. దేశాన్ని పరిపాలించారు అందరూ చెప్తారు కదా. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఒకే కుటుంబం ఉంది, వాళ్ళే పరిపాలించారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏది మనకి తెలీదు. వీళ్ళే లీడర్స్, వీళ్ళే ఉండాలి అని మనం అనుకుంటాం అంతే. అన్ని వీళ్ళ చేతిలోనే ఉన్నాయి. గవర్నమెంటే వీళ్ళే చూసుకున్నారు. వీళ్ళే అన్నిటినీ ఆపరేట్ చేసేవారు. వీళ్ళని చూసే మనం అందరం ఫాలో అయ్యాం. దాని తర్వాత మోదీజీ గారు లాంటి వాళ్ళు వచ్చి దేశం ఇలా కూడా ఉంటుంది, దేశాన్ని ఇలా కూడా పరిపాలించొచ్చు, దేశానికి ఇలాంటి మార్పు కూడా వస్తుంది, ఈ దేశాన్ని పాకిస్తాన్ బెదిరించనివ్వండి, చైనాని బెదిరించనివ్వండి, ఏది ఏవైనా సరే ఇండియా అంటే ఇదే అని మోదీజీ గారు పూర్తిగా నిరూపించారు. కానీ సార్, యోగీజీ గారేమో మిమ్మల్ని గోరఖ్పూర్లో నిలబెట్టారు. గోరఖ్పూర్లో ఎప్పుడు సాధువులు సన్యాసులు ఎలక్షన్స్లో నిలబడతారు. ఎందుకంటే 40 సంవత్సరాలుగా వాళ్లే కదా గెలుస్తున్నారు. ప్రజలు ఎవరు పాట పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారని అడగలేదా? అవునవును, నేను మొదటిలో గోరఖ్పూర్కి వెళ్ళినప్పుడు అందరూ నన్ను అలాగే అనుకున్నారు. మహారాజు గారు ఎందుకిలా తప్పు చేస్తున్నారు, ఇది టెంపుల్కి సంబంధించిన సీటు, తనెలా ఇక్కడికి వచ్చాడు, బయట నుంచి వచ్చిన వ్యక్తి ఈ పదవిలో ఎలా నుంచుంటాడు అని. అందరూ నన్ను బయటవాడు అనేవారు, ఓడిపోతారు అని చెప్పేవారు. నా మనసుకప్పుడు ఏమనిపించదంటే ఏంట్రా ఇది బయటవాడు అంటున్నారు అని అనిపించేది. ఎలక్షన్ కోసం తిరిగేవాడిని, దేశమంతా తిరిగేవాడిని, బాగా నల్లబడిపోయాను. 46 డిగ్రీలు ఉండేది దాదాపు. నాతో ఉండేవాళ్ళు కూడా మీరు ఎలాగ ఓడిపోతారు, ఎందుకింత తిరుగుతున్నారు అని అడిగేవారు. అప్పుడు నేను ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అంటే వాళ్ళ సమాధానం ఎలాగో ఓడిపోతారు కదా అంటే నేను నిజంగా ఎలక్షన్లో నిలబడతానని చెప్పాను. అప్పుడైనా మీరు బయటవారు కదా అని అన్నారు. ఆ మాట వినగానే నా కంట్లో నుంచి కన్నీరు కారాయి. నేను ఇంత కష్టపడ్డాను, నేను ఓడిపోతే ఇప్పుడు అస్సలు బాగోదనుకున్నాను. సో ఏదేవైనా సరే గాని నేను ఓడిపోను అనుకుని నేను బయటవాడిని కాదు. అది కూడా మా అమ్మగారితో మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది నేను గోరఖ్పూర్కి చెందినవాడినంట. ఎలా అని నేను అడిగితే, నువ్వొక శుక్లావి, గర్కులంకి చెందినవాడివి, గోరఖ్పూర్లో మామ్కూర్ అని ఒక ఊరుంది, ఆ ఊరికి వెళ్లి వెతుకు అన్నారు. నేను ఆ ఊరికి వెళ్లి వెతికాను. ఉదయాన్నే 5 గంటలకు లేచి ఆ ఊరికి నేను వెళ్ళిపోయాను. మాంగ్పూర్ అని ఒక ఊరుంది. వరల్డ్ వైడ్ గా ఎంతమంది శుక్లాస్ ఉన్నా వాళ్ళు అక్కడి నుంచే వస్తారంట. వాళ్ళు ఆ చోటికి చెందినవారు. నేనక్కడికి వెళ్ళాను. ఆ మట్టిని చూడగానే వెంటనే అక్కడ కూర్చునిపోయాను. అక్కడ కూర్చుని ఒక ఫోటో తీయించుకుని నేనేం బయటవాడిని కాదు, ఈ ఊరికి చెందినవాడిని అని చెప్పాను. సూపర్ స్టార్ రవికిషన్ అప్పుడు రవికిషన్ శుక్లాగా మారారా? రజత్ సార్, మీరు చూసినట్లయితే రాజకీయంలో అవకాశం దొరికినప్పుడల్లా మీలో ఎవరైనా రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే మీరు ఎవ్వరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీరు ఏ వంశం అంతా మొత్తం తవ్వేస్తారు. అర్థమైందా? అందుకనే రాజకీయాల్లో ఎవరి గురించైనా చెప్పాలనుకుంటే, ఎవరి గురించైనా తెలుసుకోవాలనుకుంటే, మీరు ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఆ ఫామ్ ని వెళ్ళి ఒకసారి ఫిల్ చేయండి, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఆపోనెంట్ పార్టీ కూడా మీ డీటెయిల్స్ ని తవ్వుతారు. కానీ గోరఖ్పూర్ ప్రజలు మీ గురించి ఏమన్నారంటే, స్పీచ్ ఇచ్చారు, ఇంకా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మీరు శ్మశానం కట్టించారు. ప్రజలు దాని గురించి సంతోషపడ్డారా ఏంటి? కాదు కాదు, అది ఏదో ఒక రోజు జరగబోతుంది కదా. అది అసలు ఏవైందంటే నేను ఈరోజు స్పష్టంగా చెప్తాను. నా ఆపోనెంట్ పార్టీ వాళ్ళు కూడా నన్ను ట్రోల్ చేశారు. అది ఏవైందంటే రజిత్ సార్, నేను ఒకరోజు మహారాజ్ గారితో నేను శ్మశానానికి వెళ్ళాను. మహారాజా గారు దాదాపు 22 కోట్లతో నది పక్కన శ్మశానాన్ని కట్టారు. మహారాజా గారు నాకు ఏం చెప్పారంటే, అప్పుడు ఆ శ్మశానంలో నాకు స్పీచ్ ఇచ్చే అవకాశం దొరికింది. అసలు శ్మశానంలో స్పీచ్ ఏంట్రా అని అనుకున్నాను. అప్పుడు నేనొక బ్లాంక్ అయిపోయాను. మీరు చెప్పాల్సిందే అని అన్నారు. ఇక నేను శ్మశానం దగ్గర అలా నుంచుంటూనే ఉన్నాను. ఇంకక్కడ ప్రజలు అలాగే చూస్తూ ఉన్నారు. నాకు ఓట్ చేసిన ప్రతి ఒక్కరూ అక్కడ నుంచునున్నారు. అప్పుడు నేనేమన్నానంటే, మహారాజు గారు చాలా ఖర్చు పెట్టారు, ఈ నది మూలంగా మీకు ఏమేం మంచి జరగబోతుంది, ఈ నది కారణంగా మీకేం జరుగుతుందంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి అన్నాను. ఇక్కడ ఎవరు చనిపోయినా వాళ్ళు తిన్నగా స్వర్గానికి వెళ్తారని చెప్పాను. మహారాజు గారు ఒక కొత్త మిషన్ని కొన్నారు. దాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే, రాత్రిపూట నది దగ్గర దేవికి పూజ చేస్తారంట. అక్కడ ఏ మట్టి ఉండకూడదు, ఏ తప్పు జరగకూడదని
మహారాజు గారు మీకోసం అన్ని సౌకర్యాలని చేశారు. అది మాత్రం కాకుండా నేనొక బ్రాహ్మణుడిగా ఉండడం వల్ల, మా నాన్నగారు ఒక పంతులుగా ఉండడం వల్ల మేము ఈ భాషలోనే మాట్లాడుకుంటాం. మృత్యు, జీవనం వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. భోజనం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మేము మృత్యు గురించి మాట్లాడుకుంటాం. మా భాష కూడా అదే. కానీ ప్రజలైతే మమ్మల్ని క్షమించేశారు. కానీ కానీ మీరేం మీరేమన్నారంటే, చెప్పాలనుకుంటున్నారో నిర్మోహమాటంగా అరే చెప్పండి. రామ్, అవి ఇలా చూడండి, అది ఏంటంటే భోజ్పూర్లో చెప్పమంటారా? భోజ్పూర్లో చెప్పనా? कि देखा हो, पहली बात तो प्रणाम। महाराज जी 62 करोड़ खर्चा करके बहुत मेहनत करताड़न एजा रुआ लोग खातिर, और सजा देलन, पूरा उत्तर प्रदेश सजावताड़न, हर जिला सजावताड़न, दिन रात निस्वार्थ त्यागी बाड़न। जैसे हमारे मोदी जी बाड़न वैसे हमारे पूज्य योगी महाराज जी बाड़न। तो रुआ लोग एजा भोरे भोरे का करला वो सब हमके मालूम बा, लेकिन इतना यहाँ जे भी मरी वो सीधे स्वर्ग जाई। और नयका मशीन लिया ले वाड़न महाराज जी, वो फुकाए में टाइम ना लेगी, और 2 मिनट में हर हर महादेव। वो हाँ, जो पैखाना करेगा वो नर्क में जाएगा, जो पैखाना नहीं करेगा स्वर्ग में जाएगा। సో మీకే అర్థమై ఉంటుంది, ఆ చోటుకి క్లెన్లీనెస్ కోసం, ఆ చోటుని రక్షించడానికి. కానీ ఇది చెప్పినప్పుడు యోగిజీ గారు మీ గురించి కాస్త నవ్వుకున్నారట. అదేంటి చెప్పండి? ఆయన అంతలా నవ్వడం ఎప్పుడు చూడ. మహారాజు గురించి చెప్పాలంటే ఆయనకి భోజ్పురి అంటే ఎంతో ఇష్టం. అలాగే ఇలా మాట్లాడడం అంటే పొలిటికల్ గా నాకు మాట్లాడడం తెలీదు. రజత్ సార్, ఏంటంటే నేను ఒక ఆర్టిస్ట్, నేను నిజాయితీగా ఉంటాను కాబట్టి దేశం కూడా నన్ను ఇంతగా ప్రేమిస్తోంది. ఒకవేళ నేను నిజాయితీ లేకపోతే ప్రజలు నన్ను ద్వేషిస్తారు కదా. కానీ మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా మీరెప్పుడు మాట్లాడేది యోగిజీ గురించే. మీరు అసలు ఆయనతో ఏం చెప్పారు? ఎలా ఉన్నారు సార్, అంతా ఎలా సాగుతుందని భోజ్పురిలో మాట్లాడతాం. నేనిది అసలు మొదటిసారిగా చెప్తున్నాను. అదేంటంటే ఆప్కి అదాలత్లో, ప్రజల అదాలత్లో ఆయనతో ఏం మాట్లాడాలన్నా సరే భోజ్పురిలోనే మాట్లాడతాను. అదంటే ఆయనకి చాలా ఇష్టం. మహారాజు గారికి భోజ్పురి అంటే ఎంతో ఇష్టం. ఆయన దగ్గరున్న బుల్డోజర్ మీకెంతో ఇష్టమని చెప్పారా? సార్, నేను ఎన్నో చోట్లకి షూటింగ్కి వెళ్ళాను. చాలా భోజ్పూరి సినిమాల్లో నటించాను. నేను ఎన్నో సవాల్ని చూశాను. నేను జైల్లో ఎంతో మంది చనిపోవడం చూశాను. హత్యల్ని చూశాను. గన్ షాట్స్ని కూడా చూశాను. నేను అప్పట్లో ఎంతో మంది ప్రజలు హింసించబడడం చూశాను. అది మాత్రమే కాకుండా ఎన్నో హత్యల్ని కూడా చూశాను. నేను 2017 తర్వాత మహారాజు గారు వచ్చిన తర్వాత ఆయన అక్కడున్న చట్టాన్ని, అక్కడున్న సిచ్యువేషన్ని ఆయన చేతికి తెచ్చుకున్నారు. అన్నిటినీ సరిచేశారు. మీరు చూసినట్లయితే ఆ ప్రదేశంలో చాలా మంది మాఫియాలుండేవారు యూపీలో. మేము సినిమాలో కూడా ఇదే కథని చూపించేవాళ్ళం. చాలా పెద్ద పెద్ద రైఫిల్స్ ని యూజ్ చేస్తారు. కానీ ఇప్పుడు చూస్తే ఎవరికీ ఆ ధైర్యం కూడా లేదు. బుల్డోజర్ ఎందుకంటే మా సమాజంలో ఎవరైనా స్త్రీల్ని మీరు భయపెడితే, లంచం తీసుకుంటే, ఎవరినైనా భయపెడితే, పిల్లల్ని బెదిరిస్తే, ప్రజల మనసులో మీరు భయాన్ని ఏర్పరిస్తే తప్పకుండా మీ మీద బుల్డోజర్ ఎక్కిస్తాము. మీరు మట్టితో పాటు మట్టి కూరిపోతారు. మహారాజు గారు ఏం చెప్పారో అది తప్పకుండా చేసి తీరుతారు. ఒక్కసారి ఆయన మట్టిపాలు చేస్తారని నిర్ణయించుకుంటే దాన్ని మట్టిపాలు చేసి తీరుతారు. అది కాకుండా మీరు ఒక డైలాగ్ కూడా చెప్పారు, మంట రగిలితేనే నిప్పు అని. అందుకే నేను అంటాను, ఎవరైతే कि जली को आग कहते हैं, जली को आग कहते हैं, बुझी को राख कहते हैं, और ये राख से बनल बारूद को योगी आदि। ఈ విషయం విని యోగిజీ గారు ఎంతో సంతోషపడినట్టున్నారు. కానీ పార్లమెంట్లో ఉన్నవాళ్ళు ఎందుకో సంతోషపడలేదు. ఎందుకు? జయా బచ్చన్ ఇండస్ట్రీలో మీకన్నా సీనియర్, పార్లమెంట్లో కూడా మీకన్నా సీనియర్. ఆమె ఏమన్నారంటే రవికిషన్ ఫుడ్ పెట్టిన వాళ్ళనే కొడతారు అని. 4 సంవత్సరాల్లో 400 మీటింగ్లు చేశాను. 7 ప్రైవేట్ బిల్స్ పాస్ కానీ చేశాను. ఆమె మీ గురించి ఏమన్నారు అంటే ఒక విధమైన ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారని. ఎందుకంటే ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ డ్రగ్ ఎడిక్ట్స్, ఇంకా మందు తాగుతారు అని అన్నారు కదా. మ్యామ్, నేనేం చెప్పాలనుకుంటున్నాను మీరు వినలేదు. అది మాత్రం కాకుండా మిమ్మల్ని మా అమ్మలా తలుచుకుంటున్నాను. ఆవిడ కాలు కూడా ఇప్పుడు ముట్టుకుంటాను. నేనేమంటున్నానంటే వాళ్ళు కూడా ఇక్కడికి ఇండస్ట్రీ ద్వారానే వచ్చారు. మాకు కూడా యాజ్ ఎ హీరో చాలా పనులున్నాయి, చాలా చూసుకోవాల్సింది. అలాగే పంజాబ్ దారిలో వచ్చిన ఇంపోర్ట్ అయ్యే డ్రగ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దానికోసం వాళ్ళు రాజ్యసభ నుంచి నాకు ఆన్సర్ బ్యాక్ ఇచ్చారు.
ఈ రోజు నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఎందుకంటే అది బాగా క్లియర్ గా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు దీన్ని తప్పుగా తీసుకున్నారు. నేను వేరే విషయంగా చెప్తున్నాను. నేను ఇందులో ఎందుకు బాలీవుడ్ ని తీసుకొచ్చాను అంటే, హీరోస్ కి ఎన్నో బాధ్యతలున్నాయి. రజత్ సార్, ఈ విషయాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే, మీ ముందు చెప్తాను, ఆప్కి అదాలత్ ముందు చెప్తాను, దేశానికి ముందు చెప్తున్నాను. ఒకవేళ నాకు పెట్టిన భోజనంలో డ్రగ్స్ ఉంటే, ఆ భోజనంలో వేరేమైనా తప్పు విషయం ఉన్నా కూడా నేను తప్పకుండా వాళ్ళని కూడా ప్రశ్నిస్తాను. మీరు ఒక బిల్ తీసుకొచ్చారు, అది ప్రజల కట్టుబాట్ల కోసం, పాపులేషన్ కట్టుబాటు కోసం. మీకెంతమంది పిల్లలు ఉన్నారన్న విషయం మర్చిపోయారా? నాకు 4 మంది పిల్లలు. మీరు చేశారు, అయితే మొత్తం కంట్రోల్ అయ్యింది. రజత్ సార్, ఆ బిల్లు గనక ముందే వచ్చుంటే మేమందరం హెచ్చరికగా ఉండేవాళ్ళం. నేను చెప్పింది మీరు అంగీకరిస్తున్నారా? పాపులేషన్ కంట్రోల్ బిల్ గనక ముందే వచ్చుంటే మనమందరం కంట్రోల్లో ఉండేవాళ్ళం. చైనా ఆ బిల్ని తీసుకురావడం వల్లే అంత స్ట్రాంగ్ గా ఉన్నారు, అలాగే పవర్ఫుల్ గా ఉన్నారు. మనం గనక అయితే అలా మీ 4 పిల్లల కోసం మీరు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేశారా? వాళ్ళేమో ఈ బిల్లు తీసుకురాలేదు అంటున్నారు. ఈ ప్రశ్నకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరే దీనికి సమాధానం చెప్పండి. మీరు ఆప్కి అదాలత్లో ఉన్నారు. ఆహా, ఈ బిల్ని కాంగ్రెస్ ఉన్నప్పుడు ముందే తీసుకొచ్చుండాలా లేదా? కాంగ్రెస్ ఈ బిల్ని తీసుకురావాలా లేదా? ముందే ఈ బిల్లు గనక వచ్చుంటే మీకు మీకు 4 4 పిల్లలు పిల్లలు పుట్టుండ్రు. పుట్టుండ్రు. నాకు 2 పుట్టుంటారు, మీకెంతమంది పుట్టుంటారు? సార్, మీరు ప్రజల సపోర్టు తీసుకుంటున్నారా? ప్రజలకి మీ గురించి ఒక ఆధారంతో చూపించాలనుకుంటున్నారు. హరిరామ్, 21 సంవత్సరాలకు ముందున్న కాషాయం రంగుకు మీరు మర్యాద ఇచ్చారా? కాదు. మా ప్రధానమంత్రి గారు ఎంత స్పష్టంగా చెప్పుంటారు, ఇలాంటి విషయాల్లో సాధువులు గాని లేదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మీరు అసలు ఈ విషయం గురించి వినే ఉంటారు. అది పఠాన్ రిలీజ్ కి ముందు రోజు ప్రధానమంత్రి మోడీ గారు ఒక స్పీచ్ ఇచ్చారు. ప్రధానమంత్రి గారు, యోగి గారు ముంబైకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ కూడా చెప్పారు, ఫిల్మ్ బిజినెస్ యొక్క మంచి ఇన్కమ్, దీని ద్వారా ఎంతో మందికి పని దొరుకుతుందని, దీన్ని కూడా మనం ఒక వ్యవసాయంగానే చూడాలి అన్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మానవ మర్యాదతో ఉండాలి అన్నారు. డెఫినెట్లీ దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి సినిమాలు చేయకూడదని చెప్పారు. కళాచారం గురించి, మతం గురించి వ్యతిరేకంగా ఎలాంటి సినిమాలు చేయకూడదు, దీని గురించి మోడీ గారు అలాగే యోగి గారు ఇద్దరు కూడా చెప్పారు. దీని ద్వారా ఆపోనెంట్ పార్టీ వాళ్ళు దీని మీద హేట్ ట్రెండ్ చేశారు. పఠాన్ సినిమా రిలీజ్ అప్పుడు మీరు చూసుంటారు, 1000 కోట్ల బిజినెస్ ని కూడా మీరు చూసుంటారు. అందువల్ల బీజేపీ బాలీవుడ్ గాని సినిమా ఇండస్ట్రీకి గాని వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేదు. ఎలాంటి సమయంలోనూ బికిని వేయడానికి మీకు సమస్య ఏం లేదా? యాక్చువల్గా ఈ విషయం గురించి ఎవరు స్ప్రెడ్ చేశారో, దేనికి స్ప్రెడ్ చేశారో ఆ విషయం ఏంటి మాకు తెలీదు. చెప్పాలంటే రంగుతో మనం మతాన్ని గాని లేదా కళాచారాన్ని గాని వ్యతిరేకంగా మనం చూపించలేము. మా ఆపోనెంట్ పార్టీకి 24లోనూ 29లోనూ ఓడిపోతామని వాళ్ళకి అర్థమైపోయింది. అందువల్ల కొన్ని సమయాలు మా ట్విట్టర్ హ్యాండిల్ ని ట్రిక్ చేసి అదే పేరుతో వాళ్ళు తప్పుగా హ్యాండిల్ చేస్తున్నారు. చెప్పాలంటే ఈ హేట్ ట్రెండింగ్ లో ఎన్నో ఆపోనెంట్ పార్టీలు భాగంగా ఉన్నాయి. సార్, ఈ విషయం గురించి నేను బ్రీఫ్ గా కానీ సార్, చెప్పాలి. రాహుల్ గాంధీ ఏమన్నారంటే, జననాయకుణ్ణి అణిచివేశారు, అప్పుడు లండన్కు పోయి యూరోప్ ప్రజల పరిస్థితి ఏంటో ఇండియాలో చూడండి అన్నారు. ఇవన్నీ వింటుంటే చాలా కష్టంగానే ఉంది సార్. రాహుల్ గాంధీ గారు మోడీ గారి మీద అభాండం మోపారు, ఎన్నో విషయాలని తప్పుగా మాట్లాడారు. అలా మాట్లాడడం వల్ల గుజరాత్ కోర్టులో ఆయనకి 2 సంవత్సరాలు శిక్ష పడింది. ఎందుకంటే అందరు దొంగల పేరు మోడీనే అని చెప్పారు. ఇన్ని జరిగాక కూడా బీజేపీ ఏం చెయ్యలేదు, మా ప్రధానమంత్రి కూడా ఏం చెయ్యలేదు, ఎవరూ ఏం చెయ్యలేదు. కానీ దేశం గురించి, ఇండియా గురించి, ఎంతో ఎదుగుదలకొచ్చిన ఈ కొత్త భారత్ గురించి మీరు ఏకంగా విదేశాలకి వెళ్లి అబద్ధం చెప్పి మీరు వాళ్ళ సపోర్ట్ ని అడుగుతున్నారు. ఈ దేశాన్ని విడదీయాలని చూస్తున్నారు. ఈ విరోధాన్ని దేశం ఎప్పటికీ అంగీకరించదు. అందువల్ల మీరు మోడీ గారిని వెళ్లి క్షమాపణ అడగాల్సిందే. 135 కోట్ల ప్రజల దగ్గర రాహుల్ గారు క్షమాపణ అడగాల్సిందే. దేశానికి వ్యతిరేకంగా మీరు దేశంలో ఏమైనా మాట్లాడుకోండి, దేశం లోపల మీరు ఏం మాట్లాడుకున్నా సరే, ఎంత గొడవలు పెట్టుకున్నా సరే, కానీ వేరే దేశానికి వెళ్లి కొత్తగా తయారు చేయబడిన ఈ ఇండియా గురించి, మోడీజీ గారు రిప్రజెంట్ చేసిన ఈ ఇండియా గురించి మీరు ఎవరి దగ్గర మాట్లాడకూడదని హెచ్చరిస్తున్నాను. ఇది ఒక కొత్త భారతం, అందులో రవికిషన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండడం ఎంతో సంతోషం. ఆప్కి అదాలత్లో మీరు అన్ని ప్రశ్నలకు ఎంతో చక్కగా సమాధానాలు ఇచ్చారు. ఏ విషయాన్ని కూడా మీరు మర్చిపోకుండా చెప్పారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఆప్కి అదాలత్లో ఈ రోజు మన జడ్జి గారి తీర్పు ఏమిటో మనం విందాం.
వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్లో మన కార్యక్రమం యాక్టర్ ఇంకా పొలిటీషియన్ రవికిషన్ తో. మనం ఆయన విషయాల గురించి ఎన్నో అడిగాం. ఆయన ఆరోగన్స్ ని గురించి కూడా అడిగాం. ఆయన రాజకీయం గురించి అడిగాం. ఆయన అఫైర్స్ కూడా అడిగాం. తర్వాత ఆప్కి అదాలత్లో ఈ రోజు మన జడ్జ్ ప్రముఖ పత్రికాకారులు సతీష్ అని తీర్పేంటో విందాం. రవి సార్, మీరు ఈరోజు ధైర్యంగా నిజాలు బాగా చెప్పారు. ఎలాంటి ప్రశ్నలకు మీరు అవాయిడ్ చేయలేదు. ఇదే మీ పెద్ద స్ట్రెంగ్త్ అని నేననుకుంటున్నాను. కోర్టులో ఒక విషయాన్ని స్ట్రాంగ్ గా ప్రూవ్ చేశారు. ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఒక మెగాస్టార్ అని మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఇలాగే మీరు నేషనల్ పాలిటిక్స్ లో ప్రూవ్ చేయాలి సార్. మీ ఓటర్స్, మీ ఫ్యాన్స్ ఇదే నమ్మకంతో ఉన్నారు. మీరు నేషనల్ పాలిటిక్స్ లో చాలా పెద్ద విజయం సాధించాలని నేను అనుకుంటున్నాను. రవికిషన్ ఇదే విధంగా ప్రజల్ని ఎంతో ఎంటర్టైన్ చేస్తుంటారు. ప్రజల్ని ఎంతో సంతోషపెడుతూ ఉంటారు. ఇంకా రాజకీయాల్లో ఎంతో ఉన్నత స్థానానికి ఆయన చేరుకోవాలన్న కోరికతో ఈ రోజు కార్యక్రమాన్ని మనం ముగిస్తున్నాం. తరువాతి కార్యక్రమంలో ఇంకొక అతిథితో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.